ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. నేను మీ స్వాతి మైత్రేయ. మరి మన తెలుగు వారందరికీ ఇష్టమైన అతి పెద్ద పండగ అంటే సంక్రాంతి. మరి ఈ సంక్రాంతిని ప్రతిబింబించేలా వచ్చిన సినిమా మన శతమానం భవతి. మరి ఎన్టీవీలో మనం శతమానం భవతి టీంతో సెలబ్రేషన్స్ సంక్రాంతి సంబరాలు జరుపుకుంటున్నాం. శతమానం భవతి. ఆహా, అసలు టైటిల్ వింటేనే ఎంత హృదయంగా మనందరికీ ఎంత నిండుగా ఉందో కదా. మరి ప్రతి చిత్రం హిట్ అవ్వడానికి ఎక్కువగా మనం సంగీతం కూడా ఇంపార్టెన్స్ అని అనుకోవచ్చు. మరి ఈ చిత్ర పాటలు ఒక్కొక్కటి వింటూనే ఎంత హాయిగా ఉన్నాయో. మరి ప్రతి ఒక్కరి నోట శతమానం భవతి పాట వింటూనే ఉన్నాం. మరి మన ఎన్టీవీలో సంక్రాంతి సంబరాలు జరుపుకుంటున్నాం శతమానం భవతి మొత్తం టీంతో. మరి ముందుగా ఈ పాటలు పాడిన సింగర్స్, అలాగే సంగీత దర్శకులు, అలాగే గీత రచయిత మన స్టూడియోలో ఉన్నారు. ఆ తర్వాత మిగతా టీం మెంబర్స్ అందరినీ కూడా మనం కలుసుకోబోతున్నాం. మరి మీ అందరూ ఎంజాయ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు కదా. మరి సింగర్స్ అందరినీ ముందుగా పిలిచేద్దాం. ముందుగా శ్రీకృష్ణ. సంక్రాంతి విషెస్. థాంక్యూ సో మచ్. హ్యాపీ సంక్రాంతి. థాంక్యూ సో మచ్. అనురాగ్. హ్యాపీ సంక్రాంతి అనురాగ్. థాంక్యూ విషెస్. ఆదిత్య. నమస్కారం. హ్యాపీ సంక్రాంతి. అందరికీ హ్యాపీ సంక్రాంతి. దివ్య దివాకర్. రమ్య బెహ్రా. హ్యాపీ సంక్రాంతి. మోహన. హ్యాపీ సంక్రాంతి మోహన. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఎంత కలర్ఫుల్ గా ఉందో మీ అందరినీ చూస్తుంటే. శతమానం భవతి పాటలు వింటుంటే కూడా మా హార్ట్ అండ్ గోయింగ్ అంత అద్భుతంగా పాడారు. మంచి పాటలు పాడినందుకు థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ అండ్ గుడ్ లక్. మరి ఈ చిత్ర పాటల రచయిత రామజోగయ్య శాస్త్రి గారిని సవినయంగా ఆహ్వానిస్తున్నా. నమస్కారం అండి. హ్యాపీ సంక్రాంతి సార్. కంగ్రాచులేషన్స్. మరి వీళ్ళందరికీ కెప్టెన్ కావాలి కదా. సంగీత దర్శకులు మికీ జే మేయర్ గారిని సవినయంగా ఆహ్వానిస్తున్నాం. హ్యాపీ సంక్రాంతి సార్. కంగ్రాచులేషన్స్. సో ముందుగా మీ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. మరి మా ఎన్టీవీ వ్యూవర్స్ కి మీ విషెస్. ఓకే సార్, ప్లీజ్ వెల్. శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి. ఎంత హాయిగా ఉందంటే అసలు. ఓకే, మనందరూ ఈ పాటల విషయం ఏంటి, అసలు ఎలా ఎలా చేశారనేది మనం ముందర మాట్లాడుకుందాం ప్లీజ్. Thank you so much. Thanks a lot for coming to the studio. NTV studio ki swagatam. మరొక్కసారి సంక్రాంతి శుభాకాంక్షలు మీ అందరికీ. థాంక్యూ. ఓకే, మరి ముందుగా మికీ జే మేయర్ గారు, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. హ్యూజ్ హిట్.
సో ఏమని స్టార్ట్ చేయను? ఫస్ట్ ఒక పాట పాడతారా? ఒక పాట పాడండి మాకు, మా అందరి కోసం. I think there's so many people who sing really well here. Of course, you're the captain of the ship. I'll just hum the title. Sure. Shatamanam bhavati Shatamanam bhavati Shatamanam bhavati Shatamanam bhavati. బ్యూటిఫుల్. దిల్ రాజు గారి కాంబినేషన్ అంటే ఇంకా డెఫినెట్గా హ్యూజ్ హిట్, హ్యూజ్ సక్సెస్ అని మేము ఫిక్స్ అయిపోవాల్సిందేనా? Yeah, I think, yeah. సో Dil Raju means good music, good movie. The family can go and watch. It's pure art, I think. Yeah. సో రాజు గారు, ముందుగా అసలు మిమ్మల్ని కన్సల్ట్ చేసినప్పుడు శతమానం భవతి అనే టైటిల్తో, ఆబ్వియస్లీ సంక్రాంతి పండుగ అంటే మనం ఎంతో ఎక్స్పెక్టేషన్స్తో ఉంటాం. సో మ్యూజిక్ అనేది ఇంకా మనం సంక్రాంతి పాటలు మళ్ళీ వచ్చే సంక్రాంతి వరకు హమ్ చేసుకుంటూనే ఉంటాం, ప్రతి సంక్రాంతికి పాడుకుంటాం. మరి మీరు ఈ చిత్రానికి ఇచ్చిన పాటలు ఎంత అద్భుతంగా ఉన్నాయో, ఎంత హాయి కలుపుతున్నాయో ఎవరినడిగినా అదే చెప్తారు. Thank you. సో దిల్ రాజు గారు అంటే మీ దగ్గరకు వచ్చినప్పుడు ఈ చిత్రం గురించి మాట్లాడినప్పుడు వాట్ డిడ్ యూ సే? Yeah, I mean, when I met the director Satish sir much before the whole project was finalized, and when they told me the title Shatamanam Bhavati, I knew that this is the perfect title for a movie which is coming this Sankranti. So the first tune that I made was the title tune Shatamanam Bhavati, and I just recorded on my phone, and I called Dil Raju sir, and I played it to him, and he instantly liked it. The funny part is, after a few days I called him again and I said, sir, the tune is looking ordinary, so should I try another one? And he was like, what, Mickey, this is one of the best tunes for this movie. So I think I finished that song first, and that the whole team actually got inspired by that music, and even I wanted to get that song out of the way before, because that's the main song, and if that title song is not good, rest of the songs don't really give That's that true. punch. So I composed that, and I played it to him, and everyone liked it, and there was another small thing about, I'll tell that later, but yeah, as a composition he liked it immediately, and the whole team really liked it. And I think it's a really simple song, and it brings out that flavor, the native flavor. So I think personally I like it a lot. సో మొత్తం పాటల్లో ఎక్కువగా ఏదైనా కష్టపడ్డారా? ఏదైనా ఒక పాట కల? Not really, because when you compose a song, you don't know what you're going to compose. So I cannot start a composition by having any pressure on my mind. So it just comes from up, and when we just play on the piano, it just comes. So sometimes a good tune comes, sometimes average tune comes. So we don't have control over that. But yeah, luckily for this movie, everything fell in place, and everything was moving smoothly. వెరీ గుడ్. శాస్త్రి గారు, ఏ పాట రాసినా అలా హిట్ కొట్టేసేస్తారు, అందరూ హాయిగా పాడుకునేలా. సో ఈ చిత్రంలో మీ భాగం ఏంటి అసలు? దిల్ రాజు గారు మిమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు మీ స్పందన ఏంటి అసలు? అంటే ఒక సంక్రాంతి పాట అంటే అసలు ఇంకా అది ఎప్పటికీ ప్రతి ఒక్కరి మదిలో నిలిచిపోయే పాట అయి ఉండాలి. సంక్రాంతి పాటలు చాలా వచ్చాయి, కానీ అన్నిటికీ మనం ఎప్పుడు పాటలు రాసినా, ఎప్పుడు మనం పాటలు విన్నా కొత్తదనం కావాలి మనందరికీ, ఎప్పుడు వినేలా ఉండాలి. సో ఈ చిత్రంలో మీ అనుభవం ఏంటి? సంక్రాంతి రిలీజ్ అని నాకు అప్పుడు తెలియదు, బట్ ఏదైనా కానీ ఎవరైనా కానీ ఏ పని చేసినప్పుడైనా కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రమ్ ఇన్సైడ్ వాళ్ళు ఇన్స్పైర్ అవ్వాలి, వాళ్ళని ఉత్తేజపరచాలి. సో ఆ రకంగా నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వర్కౌట్ అయింది శతమానం భవతి అన్న టైటిల్. తర్వాత అది రాజుగారి ప్రొడక్షన్ అన్న ఒక విషయం. తర్వాత 3 గంటల పాటు నాకు వేకేషన్ సతీష్ గారు కథ మొత్తాన్ని నరేట్ చేశారు.
సో చెప్పినప్పుడు దాంట్లో ఆ రోజు మిక్కీ గారు కూడా ఉన్నారు యాక్చువల్గా. సాంగ్ సిచ్యువేషన్స్ అన్నీ చెప్పారు ఆ రోజు. ఇప్పుడు అప్పటికే ఆయన యాక్చువల్లీ శతమానభవతి టైటిల్ ట్రాక్ రెడీ అయింది, అది వినిపించారు. చాలు, దట్ యాజ్ ది స్టార్టింగ్ పాయింట్. నాకు సినిమా ఏ స్థాయిలో ఉండబోతుంది అంటే అంటే ఎన్ని హృదయాలని టచ్ చేయబోతుంది, ఎంతమందిని కదిలించబోతుంది, సో అందులో ఉన్న పాయింట్ ఎంత జెన్యున్గా ఉంది. ఆల్రెడీ మనకి ఇప్పుడు యుఎస్లో ప్రీమియర్ షోస్ పడ్డాయి, మన సోషల్ మాధ్యమంలో వచ్చి రిపోర్ట్స్ చూస్తున్నాను. డెఫినెట్గా ఆ రోజు రాజు గారు సతీష్ గారు ఏదైతే డ్రీమ్ చేశారో, సో డెఫినెట్లీ ఇట్ హెస్ బిన్ ఆల్రెడీ మన కళ్ళ ముందు కనపడుతుంది, రిపోర్ట్స్ అలా ఉన్నాయి. సో జెన్యున్గా ఒక హృదయాన్ని కదిలించడం అన్నది తెలియదు రాజు గారికి మాత్రం, ఎందుకు టైమ్ అండ్ అగైన్ సాధ్యం అవుతుందో నాకు తెలియదు. బట్ హ్యాట్స్ ఆఫ్ టు రాజు గారి కన్విక్షన్, హ్యాట్స్ ఆఫ్ టు రాజు గారి డెసిషన్, హ్యాట్స్ ఆఫ్ టు రాజు గారి ఆల్ హిజ్ ఎఫర్ట్స్. యాక్చువల్గా అంటే ఒక ప్రాజెక్ట్ నమ్మితే తను ఇన్వాల్వ్ అవడంతో పాటు దానికి ఎంత కావాలో అంత చేస్తారు సపోర్ట్. సో అందరూ టెక్నీషియన్ తీసుకొచ్చి ఆ రకంగా ఆయన ప్యూర్లీ ఈ ప్రాజెక్టు, ఈ కథ, మ్యూజిక్ ఇవి నాకు ఇన్స్పిరేషన్. సో శతమానభవతి అని టైటిల్ పెట్టిన దగ్గర నుంచి నిజంగా కథాపరంగా ఒక ఇద్దరు ఆలుమగల మధ్య ఉన్నటువంటి అనుబంధం, వాళ్ళ దాంపత్యం ఎంత సజావుగా ఉంది, ఎంత చక్కగా ఉంది, ఎంత ఆదర్శనీయంగా ఉంది అన్నది చెప్తూ రాయవలసిన పాట అది. సో మొదట పల్లవి రాశాను, మంగళకరంగా వధువేమో అలమేలు వరుడట శ్రీవారు మనువాడి కలిశారు చెలిమి కలిమి ఒకరికొకరు రాసిన తర్వాత అది వినిపించిన తర్వాత ఆయనకు బాగా ఇన్స్టెంట్గా నచ్చేసింది. అక్కడి నుంచి నాకు ఇబ్బంది కలిగింది, అంటే ఆ స్టాండర్డ్స్ని అందుకునేలాగా 2 చరణాలు రాయాలి. సో టైం తీసుకుని రాశాను, బట్ ఓపికగా నన్ను భరించి ఇచ్చేశారు. డెఫినెట్గా ఆ రిజల్ట్ వాళ్ళ కళ్ళ ముందు కనపడుతుంది. అది ఫస్ట్ హాఫ్ అయితే. సెకండ్ హాఫ్ ఏంటంటే అలా వచ్చిన ఒక అవుట్పుట్ని అంతే ప్రేమించి గౌరవించి యాప్ట్ సింగర్స్ తీసుకుని వాళ్ళతో అవుట్పుట్ తీసుకోవడం అనేది వీ కాంట్ ఇమాజిన్ ఎనీ అదర్ వాయిస్ అదర్ దాన్ విజయ్ యేసుదాస్ గారు అండ్ చిత్ర గారు అండ్ నాట్ టు ఫర్గెట్ వీళ్ళందరి కోరస్. ఇదంతా కూడా డెఫినెట్గా మంచి అవుట్పుట్ కుదిరింది. ఇది వచ్చే సంక్రాంతి దాకా పడుకోవడం ఉన్నారు కాదు, ఎన్ని సంక్రాంతులు వచ్చినా కానీ, ఎన్ని పండుగలు వచ్చినా కానీ, ఎన్ని పెళ్ళిళ్ళు జరిగినా కానీ శతమానభవతి అన్నమాట మనకి ఒక చాంటింగ్. అది వింటే కలిగే వైబ్రేషన్స్ మాటలు చెప్పలేము. సో ఈ పాట ఎప్పటికీ తరతరాలు నిలిచిపోయేటువంటి పాట. అలాంటి ఒక పాట ఈ సినిమా ద్వారా నాకు కుదిరింది. నిజంగా ఐ మస్ట్ థ్యాంక్ ఆల్ ఆఫ్ ది టీమ్ ఫర్ దట్. శాస్త్రి గారు, అంటే మనం కొన్ని పాటలు కష్టపడి ఓసారి మనకు కష్టపడి ఉండొచ్చు, కొన్ని ఇష్టపడి రాస్తాము, కొన్ని ఎప్పటికీ మనం మర్చిపోలేని పాటలు రాస్తాం. సో మరి ఈ చిత్రంలో మీరు రాసిన పాటలు మీకు ఎలాంటి అనుభూతిని ఇచ్చాయి? అంటే అనుభూతి అంటే రాసేటప్పుడు నిజంగా నేను ఎంజాయ్ చేస్తాను. ఒకటే నాకు ఏంటంటే బ్యారోమీటరు, నేను రాసేటప్పుడు డెఫినెట్గా అన్నీ ఇష్టపడే రాస్తాం, అన్నీ కష్టపడే రాస్తాం. కానీ నా తెలియకుండా ఒకటి జరుగుతుంటుంది నా విషయంలో. ఒక పాట నాకు కనుక బాగా పర్సనల్గా నాకు నచ్చింది అంటే ఆ పాట రిలీజ్ అయ్యేలోపు, రికార్డ్ అయ్యేలోపు ఫ్రెండ్స్కి వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర చెప్పి పంచుకుంటూ ఉంటాను, ఫోన్లో పాడి వినిపిస్తూ ఉంటాను. సో అట్లా ఈ పాటలు ఎంతమంది దగ్గర పాడి వినిపించానో నాకే తెలియదు. సో అలాంటి ఒక మంచి అనుభూతి. అదే కాకుండా ఇంకొకటి ఏంటంటే నాకు బాగా ఇష్టమైన విషయం, తలంపుగా మనం అలా కార్లో వెళ్తున్నప్పుడు ఏదో ప్రయాణం చేసి ధాబా దగ్గర ఆగినప్పుడు మన పాటలు మనకు వినపడితే ఒక ఆనందం. సో అలాంటి ఆనందం ఈ మధ్యకాలంలో ఆడియో రిలీజ్ ఈ కొన్నాళ్ళలో శతమానభవతి పాటలు ఎన్ని దగ్గర విన్నాను, ఎన్నిసార్లు విన్నాను, కార్యక్రమం ఎన్నిసార్లు ఎఫ్ఎంలో వస్తుంటే విన్నాను. అంతకు మించిన సంతోషం లేదు. మీరు రాసిన ఈ 3-4 పాటల్లో మీకు బాగా ఇష్టమైంది? ఇష్టం అంటే 3 పాటలు ఇష్టమే ఫర్ డిఫరెంట్ రీజన్స్. నేను ఇండస్ట్రీలోకి వచ్చినప్పటి నుంచి యాక్చువల్గా సింగర్ కావాలని వచ్చాను, అందరికీ తెలిసిన విషయమే. బట్ అప్పటి నుంచి బాలసుబ్రహ్మణ్యం గారిని ఆరాధ్యదయం. సో నేను రాయడం మొదలుపెట్టిన దగ్గర నుంచి ఆయన కొంచెం పాడటం తగ్గింది. సరైన పాట ఆయన ఈ సినిమాలో ఆ పాట పాడారు, నిలవదేమని పాట. ఆ రకంగా నాకు చాలా ఇష్టమైనటువంటి పాట. డెఫినెట్గా లిరికల్గా మిగతా 2 పాటలు కూడా శతమానభవతి అయితేనేమి, నాలో నేనైతేనేమి ఇష్టమైన పాటలు అండి. ఓకే, థ్యాంక్ యూ. మరి అమెరికాలో రిలీజ్ అయ్యి సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది మన మూవీ. మరి ఆల్రెడీ మన 2 రాష్ట్రాల్లో కూడా మార్నింగ్ షో పడిపోయింది అండ్ ఇంకో సెకండ్ షో కూడా నడిచేస్తోంది. సో ఆల్రెడీ మరి మీ అందరూ కూడా ఆ చిత్రంలో భాగస్వామ్యం పంచుకున్నారు, రైట్? మరి ఇంత అద్భుతమైన సినిమాలో మరి మీ అందరి పార్టిసిపేషన్ మీకు ఎలా అనిపిస్తోంది చైతన్య? అందరికి నమస్కారం. ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. శతమానం భవతి ఈ టైటిల్ వినంగానే లైక్ ఓకే తెలిసిపోయింది సూపర్ హిట్ ఫిలిం అని. అందులోనూ మళ్ళీ దిల్ రాజు గారు అలాగే మిక్కీ జే మేయర్ గారు కాంబినేషన్ అంటే ప్రతి ఒక్కళ్ళు అంటే చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ పాడుకునే పాటలు ఉంటూ ఉంటాయి.
వారు గతంలో చేసిన సీతమ్మ వాకిట్ల సిరిమల్ల చెట్టు కానీ లేకపోతే కొత్త బంగారు లోకం, ఇంకా చాలా సినిమాలు. మ్యూజికల్గా మిక్కీ జేమేర్ గారి ఆ మ్యూజిక్ ఆ ఫిలింకి ఎంత స్ట్రెంగ్త్ ఇస్తుందో మనందరం చూస్తూనే ఉన్నాం, పాటలన్నీ పాడుకుంటూనే ఉన్నాం. ఇంకా ఏదైనా కార్యక్రమాలు జరుగుతున్నాయంటే ఈ రోజుల్లో బయట ఏదైనా పబ్లిక్ పర్ఫార్మెన్సెస్లో ఉన్నా కూడా అవి మోర్ సింగ్ మిక్కీ గారి సాంగ్స్, ఇక్కడే కాదు అబ్రాడ్లో కూడా అనమాట. సో అందరికీ నచ్చే పాటలు మిక్కీ గారు ఇస్తారు. అలాగే శతమానం భవతి మొట్టమొదటి ఈ టైటిల్ సాంగ్ కంపోజ్ చేస్తున్నప్పుడు వారు ట్యూన్ కంపోజ్ చేసిన తర్వాత మేము ఆ ట్యూన్ పాడడం, ట్రాక్ పాడడం, తర్వాత సపోర్టింగ్ వోకల్స్ అన్ని ఇవ్వడం చాలా హ్యాపీ అనిపించింది. ఈ ఒక్క పాట కాదు, ఈ ఫిలింలో అన్ని పాటలు కూడా. సో ఫీలింగ్ వెరీ హ్యాపీ ఈ ఫిలింలో. మిక్కీ గారు ఎక్కువగా మన తెలుగు సింగర్స్కి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తారు. తెలుగు సింగర్స్కి ఇస్తారు. తెలుగుదనాన్ని కూడా ప్రతి పాటలో కూడా ముఖ్యంగా అంటే లైక్ ఇది వేరే కలర్ వచ్చిందని కాకుండా మనందరికీ డైరెక్ట్ గా గుండెల్లోకి వెళ్ళిపోతుంది అనమాట. అది ఆయన కంపోజిషన్ లో మేము బాగా అబ్జర్వ్ చేసి మాకు బాగా నచ్చే అంశం మిక్కీ గారి మ్యూజిక్ లో. మిగతా సినిమాలు మిక్కీ గారు చేయడం తెలియదు కానీ బట్ ఇలాంటి ఒక సంక్రాంతి వాతావరణం, తెలుగు నేటి ఉట్టిపడి ఇట్లాంటి సినిమాకి శతమానం భవతి లాంటి ట్రాక్ మిక్కీ గారి నుంచి నిజంగా చాలా అనూహ్యమైనటువంటి విషయం, అన్ఎక్స్పెక్టెడ్ విషయం. బట్ డెఫినెట్ సూపర్. థ్యాంక్ యూ. ఆయన యాక్చువల్గా తెలుగు కూడా మాట్లాడతారు, చక్కగా మాట్లాడతారు. బట్ మాట్లాడలేదు ఈరోజు. పీపుల్ విల్ లాఫ్ ఇఫ్ ఐ స్పీక్ ఇన్ తెలుగు. ఓకే. సో అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. నేను మిక్కీ గారికి పని చేసే ఫస్ట్ మూవీ ఇది. సార్ స్టూడియో నుంచి కాల్ వచ్చినప్పుడు ఐ వాజ్ వెరీ హ్యాపీ. అండ్ స్టూడియోకి వచ్చిన తర్వాత ఈ మూవీకి అని తెలిసిన తర్వాత ఐ వాజ్ రియలీ హ్యాపీ. శతమానం భవతి దిల్ రాజు గారి కాంబినేషన్లో శ్రీకృష్ణ గారు చెప్పినట్టు మిక్కీ జేమేయర్ గారి సంగీతంలో వస్తుంది అంటే ఐ వాజ్ వెరీ హ్యాపీ. ఒక సూపర్ హిట్ మూవీలో పార్ట్ అవుతున్నానని చెప్పి. సో ఐ విష్ ఆల్ ది టీమ్ అ వెరీ గ్రాండ్ సక్సెస్. థ్యాంక్ యూ. సో మోహన, అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. నేను ఎప్పటి నుంచో మిక్కీ సార్కి పాడాలి అని అనుకున్నాను అనమాట. సో చాలా రోజుల తర్వాత, ఎప్పటి నుంచో చాలా ఎదురు చూపుల తర్వాత అవకాశం వచ్చింది. అది ఇంత మంచి సినిమా, ఇంత తెలుగుతనం ఉన్న సినిమాలో నేను భాగం అవడం చాలా చాలా సంతోషాన్ని ఇచ్చింది. అండ్ ఈ సినిమాలో 2 సాంగ్స్లోనూ నా వాయిస్ ఉండటం, 2 డిఫరెంట్ ఫస్ట్ ఏమో చాలా ఊరు వాళ్ళు స్లాంగ్ అలా దాంట్లో, సెకండ్ ఏమో మంచి మెలోడీ 2 పాటలో. సో చాలా ఎంజాయ్ చేశాను. రికార్డింగ్ టైంలో కూడా చాలా సరదాగా కూల్గా ఉంటుంది మిక్కీ సార్ రికార్డింగ్ ఎప్పుడు. సో చాలా ఎంజాయ్ చేస్తాం మేము. చాలా సంతోషంగా ఉంది ఈ సినిమాలో బాగా. మామూలుగా ఒక్కొక్క మ్యూజిక్ డైరెక్టర్ గారి దగ్గర ఒక్కొక్క విధానం ఉంటుంది, రైట్? ఒక్కొక్క స్టైల్ ఉంటుంది వాళ్ళ దగ్గర. సో మిక్కీ గారి స్టైల్ ఆఫ్ మ్యూజిక్ ఎలా ఉంటుంది అసలు? ఎలా అనిపిస్తుంది మీకు ఆయనతో మీరు పాడటం? చాలా హ్యాపీ. అంటే ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క స్టైల్ కదా. మిక్కీ సార్ది చాలా సూదింగ్గా, చాలా మెలోడియస్గా, చాలా హాయిగా తెలుగు పాటల్లాగా ఎక్కువ వినిపిస్తూ చాలా చాలా ఇష్టం నాకు బేసిక్గా. సో ఐఎమ్ వెరీ హ్యాపీ పాడినందుకు. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. సో మిక్కీ సార్తో నా అసోసియేషన్ గురించి చెప్తాను. నేను హ్యాపీ డేస్ నుంచి మిక్కీ సార్తో పాడుతూ వస్తున్నాను. సో ఇప్పటికి 7-8 పాటలు పాడాను సినిమాల్లో. కానీ ఈ సినిమా మాత్రం మనం అంటే మీరు అన్నారు ఇందాక నెక్స్ట్ సంక్రాంతి ఆ తర్వాత సంక్రాంతులకి ఉంటాయని, మనం దిల్ రాజు గారు మిక్కీ సార్ కాంబినేషన్లో వచ్చిన సినిమాలు కొత్త బంగారు లోకం, సీతమ్మ వాకిట్లో ఇవాళకి వింటున్నాము. 10-20 ఏళ్ళు అయినా కూడా వింటూనే ఉంటాము. సో ఈ పాటలు కూడా అలాగే ఎన్నేళ్ళైనా మనం వింటూనే ఉంటాం. ఎస్పెషలీ శతమానం భవతి అన్న టైటిల్ ట్రాక్ ఎంత అంటే సార్ కంపోజ్ చేసిన పాటలు, నేను పాడిన పాటలు హార్డ్ రాక్ సాంగ్స్ ఉన్నాయి సార్కి, మళ్ళీ వేరే మెలడీ సాంగ్స్ ఉన్నాయి, సుబ్రహ్మణ్య పరిచయం కమర్షియల్ పాటలు ఉన్నాయి, క్లాసిక్ సాంగ్స్ ఉన్నాయి ఇలాంటివి. సో అన్ని జానర్స్ ఆయన ప్రాపర్గా కవర్ చేసి అన్నిట్లో దాని అథెంటిసిటీ మెయింటైన్ చేస్తూ మ్యూజిక్ చేస్తూ వచ్చారు. సో ఈ సినిమాతో అసోసియేట్ అవ్వడం నిజంగా అదృష్టం. హైలెస్ సార్ ఆయన సంక్రాంతి పండుగ పాటే నేను పాడా ఇందులో. సో చాలా అదృష్టం ఉంది ఈ ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ టు మిక్కీ సార్. ఓకే, అంటే ఒక మనకు పండగ సినిమా వస్తుంది అంటే డెఫినెట్గా మనకి ఇప్పుడు ఈ శతమానం భవతి చక్కగా హాయిగా ప్రతి ఒక్క ఫ్యామిలీ అందరూ ప్రశాంతంగా సినిమా చూస్తూ హాయిగా వచ్చే సినిమా ఇది. అందరూ అదే అంటున్నారు కూడా, చూసిన వాళ్ళందరూ కూడా. సో మీ ఫీలింగ్ ఏంటి పాడినందుకు?
రమ్య. చాలా చాలా హ్యాపీగా అనిపించింది. మిక్కీ సార్ హ్యాస్ ఆల్వేస్ బీన్ వెరీ సపోర్టివ్ అండ్ ఎంకరేజింగ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఈ మూవీలో మెల్లగా తీరింది అనురాగ్ పాడిన పాటకి నేను మోహన కోరస్ పాడామన్నమాట. పాడేటప్పుడు కూడా చాలా ఎంజాయ్ చేసాం మేము. అండ్ ఆడియో లాంచ్లో కూడా చాలా జోష్ఫుల్గా చాలా హ్యాపీగా పాడామన్నమాట. సో శతమానం భవతిలో నేను కూడా ఒక పార్ట్ అయినందుకు ఐఎమ్ రియలీ రియలీ వెరీ హ్యాపీ, వెరీ వెరీ హ్యాపీ. ఓకే, మరి ఈ చిత్రంలో తన భాగం కూడా ఉంది. ఇంకో లిరిసిస్ట్ రచయిత శ్రీమణి గారు మన ఫోన్లో ఉన్నారు, మాట్లాడతారట. ఒకసారి మాట్లాడదాం. హలో హలో శ్రీమణి గారు. హలో మేడం, సంక్రాంతి శుభాకాంక్షలు అండి. మీకు కూడా అన్ని సంక్రాంతి శుభాకాంక్షలు. అండ్ శతమానం ఒకటి అది ప్రోగ్రామ్ జరుగుతుంది, బట్ ఐ మిస్డ్ ఇట్. యు ఆర్ మిస్సింగ్. మిమ్మల్ని మిస్ అవుతున్నాం మేము. లేదు లేదు, నేను ప్రోగ్రామ్ మిస్ అవుతున్నాను. ఓకే, థ్యాంక్ యూ. సో అద్భుతమైన పాటలు అలా వినసొంపుగా ఉన్నాయి, ప్రతి పాట కూడా దానికే. సో మీ పాత్ర ఏంటి దీంట్లో, మీ భాగస్వామ్యం ఎంత, ఎలా అనిపిస్తోంది? అంటే భాగస్వామ్యం అంటే యాక్చువల్గా తన మొత్తం పాటలో రాయలేదు, నేనే రాశానని చెప్తాను. సో అది ఈ సినిమాలో శతమానం భవతిలో యాక్చువల్గా 2 songs రాశాను నేను. అది ఒకటి మెల్లగా తెల్లారిందా ఒకటి, అండ్ 2 సంక్రాంతి పాట. సో మెల్లగా తెల్లారిందో ఈ సిచ్యువేషన్ ఎస్పెషల్లీ ఇట్స్ ఛాలెంజింగ్ టాస్క్ అనమాట. అంటే డైరెక్టర్ గారు నాకు సిచ్యువేషన్ చెప్పినప్పుడు మొత్తం లైన్ అంతా ఓవరాల్ గా ఒక 50 minutes నేరేట్ చేశారు మొత్తం. సో ఆయన అందులో ఆయన చెప్పిన విధానం, అందులో ఆయన డైలాగ్ రాసిన ఇది, ఆ డైలాగ్స్, ఇంకా ఆయన ఇన్స్పైర్ చేసిన విధానం చూసి ఈ పాటని ఇంకా ఎక్స్ట్రాడినరీగా రాయాలనేసి అప్పుడే ఫీల్ అయ్యి ఉన్నది మేము. సో అందులో నుంచి తీసుకొని విలేజ్ అట్మాస్ఫియర్ ని, ఒక పల్లెటూరు వాతావరణాన్ని, ఒక మళ్ళీ మనం కొత్తగా, అంటే పల్లెటూరు నుంచి వదిలి వచ్చిన వాళ్ళకైతేనేమి, ఫారెన్ లో ఉండే వాళ్ళకైతేనే ఒక్కసారి పల్లెటూరు గురించి మళ్ళీ ఒక్కసారి గుర్తు చేసినంత తీయగా ఉంటే ఈ పాట బాగుంటుంది అని చెప్పి మేము శతమానం భవతి ఫస్ట్ సాంగ్ అనుకున్నాం అనమాట. సో అదే మెల్లగా తెల్లారిందో ఎలా తెలుసురే వచ్చేసిందో ఎలా మోసిన ములతో మెరిసే పసి పాట. ఓకే. అండ్ తర్వాత నుంచి అంటే మేము ఈ పాటలో బేసిక్ గా, అంటే జనరల్ గా శతమానం భవతి అంటే ఒక కంప్లీట్ ట్రెడిషనల్ అండ్ ఇది కదా. సో ఈ పల్లెటూరు పదాలు ఎక్కువ వాడదామా, లేకపోతే జనరల్ గా ఉంటూనే ఇది ఎక్కువ ఈజీ లాంగ్వేజ్ వెళ్దామా అని చెప్పి డిస్కషన్ అయిన తర్వాత మేము అనుకున్నాం. అంటే ఒక పల్లెటూరి పాట రాసినప్పుడు బేసికల్ గా ఫోక్ స్టైల్లో రాయడం అనేది మన అలవాటు. సో ఆ ఫోక్ స్టైల్లో రాస్తూనే దాన్ని చిన్నగా బ్రేక్ చేస్తూ పట్టణాల్లో ఉండే వాళ్ళకు కూడా అర్థమయ్యే విధంగా రాయాలి అనే తప్పులతో రాసిన పాట అన్నమాట. సో అందుకని మీకు పదాలన్నీ కూడా ఈజీగా తేలిక అలతి పదాలను తీసుకొని రాయడం జరిగింది. చాలా ఈజీగా పాడుకునే విధంగా ఉంటుంది పాట కూడా, మీరు రాసిన పాటలు కూడా. అండ్ ఇందులో ఎమోషన్స్ ఎలా వెళ్దామనంటే సతీష్ వెంకటేశ్వర గారు ఎస్పెషల్ గా చెప్పినప్పుడు కథకి కనెక్ట్ అవ్వాలండి. కథలో నాకు చాలా మాంటేజ్ ప్రాధాన్యత ఉన్న పాట ఇది. సో నాకు మాంటేజ్ పడేలాగా మంచి ఎమోషన్స్ కావాలన్నప్పుడు డిస్కస్ చేసుకుని రాసింది చరణాలు అనమాట. సో అందులో పొలమారే పొలమంతా ఎన్నాళ్ళో నువ్వు తలచి కలమారే ఊరంతా ఎన్నేళ్ళు నువ్వు విరచి అంటూ మొదలవుతుందన్నమాట. ఇందులో మొదట అందని దేవుడి గంట, మొదటి బహుమతి పొందిన పాట, చిన్నప్పుడు తాయిలాల గురించి, ఇంకా చిన్నప్పుడు ఎన్నో స్వీట్ మెమరీస్ ని స్టోర్ అయిన నువ్వు చిరునవ్వు నవ్వే సందర్భాలు ఏమన్నా ఉంటే, నీ కళ్ళమ్మ నీళ్ళు వచ్చినప్పుడు నువ్వు ఆనందపడాలనుకుంటే నువ్వు గుర్తెచ్చుకునే అనుభూతులు ఏమన్నా ఉంటాయి, అవి పల్లెటూరులోనే ఉంటాయి అని చెప్పే విధంగా ఫస్ట్ చరణం అంతా మేము రాసాం. సో అలాగే ఈ మూవీలో నెక్స్ట్ నేను రాసిన సాంగ్ సంక్రాంతి సాంగ్. సో ఇప్పుడు బేసిక్ గా ఇప్పుడున్న సంక్రాంతికి సీజన్ కి మళ్ళీ కొత్తగా రిఫ్రెష్ గా ట్రై చేద్దామని ఆలోచన నుంచి వచ్చిన పాట అనమాట. సో సంక్రాంతి అంటే ఎలా ఉంటుంది ఏంటి అనేది అంతా ఆ పాటలో చెప్తాం. ఓకే, చాలా అసలు ఆడియో మాత్రం సూపర్ హిట్ అండి. తెలుగు సాహిత్యం, తెలుగుతనం, తెలుగు ఇది పర్టికులర్ గా ఈ సంక్రాంతికి మన అందరి మనసుల్లో హృదయాల్లో అలా ముట్టుపడిపోయే ఆల్బమ్ ఇది.
మిక్కీ గారు ఎంత అద్భుతంగా ట్యూన్ చేశారని అంటే ప్రతి పాట ప్రతి ట్యూన్ మాకు చాలా ఇన్స్పైర్ అయింది. బేసిక్ గా నేను యాక్చువల్గా నాకు మీటర్కి రాయనని చెప్పి నాకు ఒక పెద్ద కామెంట్ ఉంటుంది. సో మిక్కీ గారికి మాత్రం ఈసారి మంచిగా మీటర్కి రాశారనే అనుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ శ్రీమణి గారు. థ్యాంక్ యూ అండి. వన్స్ అగైన్ అందరికీ ఎన్టీవీ ప్రేక్షకులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. శతమానం భవతి థియేటర్లో వెళ్ళి చూడండి. ఖచ్చితంగా మీరందరూ మీ ఫ్యామిలీ కుటుంబంతో సహా చూసి ఆనందిస్తారు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. చాలా మంచి సినిమా చూసామని మమ్మల్ని అందరినీ మీరందరూ ఆశీర్వదిస్తారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దిల్రాజు గారికి బోల్డ్ అని డబ్బులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అలా. సో మిక్కీ గారు, మరి రామజోగి శాస్త్రి గారి పాటలు అండ్ శ్రీమణి గారి పాటలు రెండు ఇద్దరివి అలా అడగమంటారా? ఎవరి పాటలు బాగున్నాయని అడగమంటున్నారు? No, I think both of them have done an extraordinary job with the lyrics, and personally, I like the title song lyrics a lot. It takes a while for me to understand. Like I can't really get that true sense of the meaning, but I just go by the sound of it, and some things, I ask my assistant like, what's the meaning of this line? So I think the title song and the first song that Srimani wrote, these two lyrically I really enjoy listening to them again and again, and I can remember some words, so it's easy for me to sing these two songs. For me, I always, I'm a lot dependent on the lyricist because I don't have command over the language. So when I make a tune, I just go by the tune, and the lyricists are the people who bring the song, who give that song 100%, touch. So without really good lyrics, I think my tunes will be very ordinary. And credit goes to Ramjoga sir and Srimani and even the director, so they are giving me actually good songs. I'm just making the tune, but they are with their lyrics and their talent, they are really making those songs special. Because if you listen to the title song Shatamanam Bhavati without those lyrics, I don't know if people will enjoy it. It could become an ordinary song, but with the lyrics, the emotions come through the lyrics. That's what I feel. Okay. So both of them have really, put the icing on the cake. So, okay. So really thankful to కాలర్ సిద్ధంగా ఉన్నారు. ప్రకాష్ లైన్ లో ఉన్నారు. హలో నమస్కారం అండి. హలో ప్రకాష్ గారు నమస్కారం. అందరికీ అక్కడ ఉన్న వాళ్ళందరికీ హ్యాపీ సంక్రాంతి అండి. థ్యాంక్ యూ ప్రకాష్ గారు. ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? అనకాపల్లి నుంచి కాల్ చేస్తున్నా అండి. అనకాపల్లి? అవునండి. ఓకే. పాటలు విన్నారా? శతమానం విన్నానండి. ఎలా అనిపిస్తున్నాయి? చాలా బాగున్నాయండి. అందులో ఒక సాంగ్ షూటింగ్ కూడా చూసాం. ఓకే. సో అనకాపల్లి జరిగిన షూటింగ్, ఆ సాంగ్ చూసాం. ఇప్పటికీ మా ఫ్రెండ్స్ ఫోన్స్ లో అందరి దగ్గర అదే సాంగ్ అంటారు. నేను ఎప్పుడు ఏ పాట? నాలో నేను నువ్వంటే నేను. ఆ సాంగ్ మా ఫేవరెట్ సాంగ్ మా బాయ్స్ అందరికి, మా ఫ్రెండ్స్ అందరికి. ఓకే, వెరీ గుడ్. సో మరి ఇక్కడ మ్యూజిక్ డైరెక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. ఏంటండి? ఇక్కడ మ్యూజిక్ డైరెక్టర్ గారు ఉన్నారు, మిక్కీ గారు ఉన్నారు, మాట్లాడతారా? సరేనండి. Hello sir, how are you doing? Hi sir, how are you? I'm good. So మీకు సాంగ్స్ నచ్చింది? హలో సార్. యా సారీ సార్, చెప్పండి. సాంగ్స్ చాలా బాగున్నాయి సార్. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ ప్రకాష్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. మరి ఇప్పుడు ప్రకాష్ పాడిన పాట మీ అందరి కోసం, మనందరి కోసం కూడా ఒకసారి ప్లే చేసుకుందాం. బ్యూటిఫుల్ గా ఉందో పాట. శాస్త్రి గారు, ఈ పాట మీద మీ అభిప్రాయం? నేను ఎక్కువగా పాట రాయడంతో నా పని అయిపోయింది అనుకుంటాను. విజువల్ గురించి అది ఎలా ఉంది అన్నది నేను ఎక్కువగా దాని పట్ల గమనం పెట్టను. బట్ ఫర్ ద ఫస్ట్ టైం ఈ పాట ఫుల్ సాంగ్ వచ్చింది ఆల్రెడీ. అసలు విజువల్స్ చూసి నిజంగా చాలా అబ్బురపడ్డాను, చాలా ఆనందించాను. గొప్పగా కుదిరే విజువల్స్. అంటే రాసేటప్పుడు ఇలా తీస్తున్నాను, అలా తీస్తున్నాను. సినిమాలో ఒక మనకు పల్లెటూరు వాతావరణం ఉంది. అమ్మాయి వచ్చి అమెరికా నుంచి వచ్చిన అమ్మాయి, ఒక యూత్ఫుల్గా ఉండాలి. ట్రెడిషన్ ఒక పక్క అయితే సింపుల్గా ఉంటుంది, యూత్ఫుల్గా ఉండాలని చెప్పి రాజుగారు నా చెవి కొరికి నా ప్రాణం తీశారు. యాక్చువల్లీ నేను రాయడానికి అట్లా నంబర్ వర్షన్ రాస్తూ 2 రోజులు లేట్ అవుతే భయపెట్టారు కూడా.
నువ్వు త్వరగా రాస్తే నువ్వు ఏమని రాస్తావు, భయపెట్టారు? లేకపోతే ఇంకోళ్ళ దగ్గర రాయిస్తాను. ఓకే. సో ఆ రోజు రాజు గారు చెప్పిన బ్రీఫింగ్కి విజువల్గా సతీష్ గారు సమీర్ రెడ్డి గారు కలిసి చేసిన మ్యాజిక్కి అద్భుతంగా ఉంది. సమీరా భరద్వాజ్ అని సింగర్ తను పాడింది. ఇవాళ తన చెన్నైలో ఉంటుంది, రాలేకపోయింది. యాక్చువల్గా చాలా చక్కగా పాడింది. సో మరి ఈ పాట ఎవరైనా పాడతారు? అందరు కలిసి పాడినా పర్వాలేదు, ప్లీజ్. తప్పకుండా. యాక్చువల్లీ ఒక విషయం చెప్పాలి. ఈ సినిమాలో చాలా మంచి మంచి పాటలన్నీ కూడా కంపోజ్ చేశారు శ్రీమణి గారు, రామ్ జోగేష్ శాస్త్రి గారు రాశారు. చాలా అంటే సోషల్ మీడియాలో ముఖ్యంగా ఫేస్బుక్, ట్విట్టర్లో వీటిల్లో కొన్ని పాటల గురించి, ముఖ్యంగా నిలవదే రామ్ జోగేష్ శాస్త్రి గారు రాసిన, బాలు గారు పాడిన పాట గురించి ఒక బెస్ట్ కాంప్లిమెంట్ నేను ఐ వాంట్ టు షేర్ అనమాట. యాక్చువల్లీ అంటే ఈ ఏజ్లో కూడా బాలు గారు అంత వైబ్రెంట్గా నో వన్ కెన్ మ్యాచ్ అనిపించింది. మిక్కీ గారు ఎంత సూదింగ్గా చేశారంటే ఆ పాట. ఓకే, ఐ వాంట్ టు రీడ్ దట్ కామెంట్, ఒకసారి కాంప్లిమెంట్ ప్లీజ్. ఏమయ్యా బాలసుబ్రహ్మణ్యమా, నీ గురించి నువ్వేమనుకుంటున్నావు స్వామి? నీ పాటకు నువ్వు నిలవదే నిలవదే అని పాడిస్తే సరిపోద్దా? మా మానాన్ని మేము కలకానిది విలువైనది బ్రతుకు అని పాడుకుంటూ గతం తాలూకు జ్ఞాపకాలు నెమరవేసుకుంటూ ఉంటే మళ్ళీ ఇలా లవ్ సాంగ్ పాడిస్తే ఎట్టా? ఆ పాట నీ నోట ఇన్నకాడి నుంచి ఒకటే దడ గుండెల్లో, జుట్టుకు రంగేసుకుని జీన్స్ ప్యాంట్ ఒకటి చొక్కా ఒకటి తగిలించుకొని అద్దం చూసుకుంటూ ఉండ అంతే. నెత్తి మీద పిడుగు పడ్డట్టు పెద్ద శబ్దం. మా ఆవిడ మొట్టింది, నీకెందుకు జీన్స్ ప్యాంట్ అని. ఇదంతా నీ వల్లే. శాస్త్రి గారు ఇలాంటి పాటలు రాసి ఎండిపోయిన కొబ్బరి చిప్పలు లాంటి మా మనసుల్ని ఎందుకంటే చిగురింపజేస్తారు? సదాశివ సన్యాసి అని రాసిన మీరే ఈ నిలవదే అనే పాట రాసింది మీరే. అంతేలేండి, కాగితాల్లో మీరు రాసేస్తారు, మా బాధలు మావి. ఎవరిని ప్రేమించాలని విన్నాక ఊరికనే ఉండలేం. ఏదేమైనా మా గుండెల్లో కదలికి తెచ్చిన మీ ఇద్దరికి, అలా తెచ్చేలా చేసిన మిక్కీ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. చెవుల తుప్పు వదిలించారు. ఇలాంటి పాటలు మీరు మరిన్ని రాయాలని, మిక్కీ గారు మరిన్ని చేయాలని, మన బాలు గారు మరిన్ని పాడాలని కోరుకుంటూ కృష్ణ కసవరాజు అని ఒక ఆయన కాంప్లిమెంట్ ఇచ్చారనమాట. చాలా అంటే జనరల్గా ఇలాంటి కాంప్లిమెంట్స్ వినేస్తారో వదిలేస్తుంటారు, కానీ ఒక పాటని ఇంత విశ్లేషించి సోషల్ మీడియాలో ముఖ్యంగా చాలా ఇక్కడ అమెరికాలో ఇందాక ఫస్ట్ నేను చెప్పినట్టు మిక్కీ గారి పాటలు చిన్న పిల్లల దగ్గర నుంచి అందరూ పాడుకుంటూ ఉంటారు, పెద్దవాళ్ళ దాకా కూడా. నేను ప్రత్యక్షంగా చూశాను. అలా రామ్ జోగేష్ శాస్త్రి గారి సాహిత్యం, బాలు గారి గొంతు, ఇవన్నీ కలిపి ఆ పాట ఎలా ఉంటుందంటే వెరీ సూదింగ్, చాలా చాలా అద్భుతంగా పాడారు. మనం పాట గురించి మళ్ళీ డిస్కస్ చేసుకుందాం. ఒక చిన్న బ్రేక్. వెల్కమ్ బ్యాక్. మరి మన టీంలో ఇప్పుడు మన చిత్ర దర్శకులు సతీష్ గారు ఉన్నారు. వెల్కమ్ సార్. ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. తెలుగు ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. సో ఈ సంక్రాంతి మీకు చాలా స్పెషల్ అనుకుంటాను. అవునండి. ఎలా అనిపిస్తోందండి ఒక్కొక్కరి దగ్గర నుండి వింటుంటే ఆ స్పందన? చాలా ఆనందంగా ఉంది. మా ఫస్ట్ సక్సెస్ ఆడియోతోటే స్టార్ట్ అయింది. ఫస్ట్ December 18th రాజుగారి బర్త్డే రోజు ఆడియో రిలీజ్ చేసాం. సో ఆ రోజు తర్వాత నుంచే సక్సెస్ మీద నమ్మకం బాగా పెంచిన ఈ పాటలు. సో ఆడియో పెద్ద హిట్ అయిన తర్వాత సినిమాకి ఆడియో అనేది పెద్ద హిట్ అయితే అది చాలా పెద్ద అడ్వాంటేజ్. సో ఆ అడ్వాంటేజ్ ఈరోజు థియేటర్లో మాకు కనిపిస్తుంది. సో మిక్కీ గారికి, మా రామ్ జోగేష్ శాస్త్రి గారికి, శ్రీమణి గారికి వీళ్ళకి ముందు థ్యాంక్స్ చెప్పాలి. ఓకే. సో మీ ఫస్ట్ సినిమాకి ఈ సినిమాకి 10 ఏళ్ల గ్యాప్. సో బాగా పట్టుదలతో బాగా ఇంకా సెన్సేషన్ క్రియేట్ చేద్దామని దిగారా ఇంకా ఈ సినిమాకి? అంటే సెన్సేషన్ క్రియేట్ చేయాలని దిగితే అవదండి, అది అయ్యేది వస్తే అవుతుంది. అంటే ఒక మంచి కథ అయితేనే ఈరోజు ఆడియన్స్ దాన్ని ఆదరిస్తున్నారు. సో మంచి కథకి మంచి ప్రొడ్యూసర్ కావాలి. సో నేను చెప్పిన కథ బాగా నచ్చి రాజుగారు ఆల్మోస్ట్ 2 years ట్రావెల్ చేస్తాం ఈ కథ మీద. సో ఈరోజు ఆడియన్స్ చాలా బాగుంది, సినిమా బాగుంది అంటే అది ఓన్లీ కథ. సో కథ నడిపించింది. సో పాటలు ఎంత బాగున్నాయన్నా దానికి కారణం కూడా కథ. ఇక్కడ ఒక పాట వస్తుందండి, హీరో హీరోయిన్ పరిగెడుతుంటారు, ఒక సాంగ్ రాయండి సార్ అని ఈయన్ని అడిగిన మిక్కీ గారితో, సార్ సిచ్యువేషన్ ఇది, హీరో హీరోయిన్ ఒకరినొకరు చూసుకున్నారు, సాంగ్ అంటే రాయడానికి కానీ దానికి కుదరదండి. అంటే ఈ కథ నాకు ఆడియో అంత బాగుంది అంటే రీజన్ సిచ్యువేషన్స్. మీకు 5 పాటలకి 5 డిఫరెంట్ సిచ్యువేషన్స్ ఉంటాయి. సో అందుకే నేను శాస్త్రి గారికి కానీ, శ్రీమణి గారికి కానీ, మిక్కీ సార్కి కానీ 2 hours ఫుల్ నేరేషన్ స్క్రిప్ట్ చెప్పింది ఆ రీజన్ అదండి. అంటే కథలో ఏముందనేది అర్థం చేసుకుంటే
సాహిత్యం అనేది ఎంత బాగుంటుంది అన్నదానికి ఈరోజు రిజల్ట్. మీరు యూట్యూబ్లో అవ్వచ్చు, సోషల్ వెబ్సైట్స్లో చాలా రోజుల తర్వాత పాటలు రిలీజ్ అయ్యాక మ్యూజిక్తో పాటు సాహిత్యాన్ని అభినందిస్తూ కింద కామెంట్స్, అది సక్సెస్. సో అది కథ నడిపించింది. సో చాలా అద్భుతంగా ఉన్నాయండి పాటలు కూడా. సో మరి మనం ఇందాక ప్లే చేసుకున్న పాట ఎవరైనా పాడతారా? నాలో నేను మీ పాటే. వన్ ఆఫ్ మై ఫేవరెట్ సింగర్స్ అండి సమీరా గారు, తను పాడిన పాట పాడుతున్నాను. నాలో నేను నీలో నేను నువ్వంటే నేనురా, నాతో నేను నీతో నేను నీవంటే నేనురా, ఎంత ఎంత నచ్చేస్తున్నావు ఏమని చెప్పను, ఎంత ఎంత ముద్దొస్తున్నావు, ఎంత ఎంత అల్లేస్తున్నావు, నువ్విలా నాలో నుంచి నన్నే మొత్తంగా తీసేసావు. చాలా బాగుంది ట్యూన్ కూడా సార్. రియలీ వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్స్ ఇన్ ది రీసెంట్ టైమ్స్. చాలా చాలా ఫెంటాస్టిక్. ఆ అమ్మాయి కూడా చాలా అద్భుతంగా పాడింది సమీరా. Actually the song is very high pitched, but I think she did a great job. It's very difficult to sing this, so we have like 2 high pitch and a low pitch which go together to cover up that high pitch thing, so it's good. ఓకే. సో మరి ఇందాక మీరు బాలుగారు పాడిన పాట మీద కూడా మాట్లాడుతా అన్నారు. There was an interesting thing that happened when I went to record him. Usually when I record a song, I'm like, no, I want it this way only. So a tune or whatever, so when I started recording with him, he started singing in something different way, so I didn't tell him anything, but I was looking at my assistant. I was like, I don't want this, I want what I want. So we recorded the whole song, and he sang in like around 20-25 minutes. After we recorded the whole thing, then he told me, this song, now I will sing how I feel like I should sing it. So he said, I'll sing it, you record it. If you like it, you keep it. Otherwise, what takes you have, you can keep that. So then he sang what you hear now in the album. So he sang those takes, and like in 1 or 2 takes he sang it. Okay. All the Pallavi, Charnam and everything. Then I was a bit disappointed. I was like, okay, I came out and I went back to a studio in Chennai, and I opened the session, and then I realized that what he is, and when I was mixing, I deleted all my takes. What he sang was the perfect takes. So I realized that when you work with great artists like what was the original track? It was the same. I mean, but I was trying to make him sing very plain. Okay. The expressions were not there, and then when he sang it, when I mixed the song, I realized that I should learn from that experience, and not always is the music director is right. That okay, I might have composed the song, but when a singer sings it or anyone sings it, you have to keep open ears. So I think that was a great learning experience for me, and he sang it so well, and the expressions and everything, I couldn't have told him all that. Okay. So the whole credit goes to him for making it such a big hit song. Yeah. So I think he did a wonderful job. Okay, so Mari, yeah, please. ఈ సాంగ్ గురించి ఇంకోటి చెప్పాలి. యాక్చువల్గా ఈ సాంగ్ అనుకున్నప్పుడు సెకండ్ చరణం ఫిమేల్ కావాలి, ఎందుకంటే శాస్త్రి గారికి చెప్పి రాయించినప్పుడు కూడా లిరిక్స్ అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఉంటాయి. బాలసుబ్రహ్మణ్యం గారు పాడి సాంగ్ మిక్కీ సార్ పంపించిన తర్వాత, సార్ ఇది బాలు గారు పాడిన తర్వాత మళ్ళీ నాకు చరణంలో అమ్మాయి వాయిస్ అవసరం లేదేమో అనిపిస్తుంది, మీరు ఒకసారి థింక్ చేయండి సార్ అంటే, మొత్తం విని అవసరం లేదు సార్ నేనే మార్చుకుంటానని చెప్పి సాంగ్ మొత్తం బాలు గారు వాయిస్ తోటే షూట్ చేసాం. ఓకే, దట్స్ గ్రేట్. సో ఈ వండర్ఫుల్ సాంగ్ శాస్త్రి గారు పాడతారా ప్లీజ్? సో ఇంకొక విషయం కూడా చెప్పాలి. యాక్చువల్లీ బాలు గారికి కూడా ఈ పాట చాలా పర్సనల్ ఫేవరెట్ అనుకుంటాను, ఎందుకంటే ఆడియో రిలీజ్ నెక్స్ట్ డే ఐ వాజ్ ఇన్వైటెడ్ గెస్ట్ ఫర్ పాడుతా తీయగా.
సో షో బిగినింగ్లో ఆయన ఒక పాట పాడతారు. సో ఆ రోజు నా కోసం ఈ పాట నేర్చుకుని ఈ పాట పాడారు. నాకు చాలా సంతోషంగా అనిపించింది. వెరీ గుడ్. సో మీతో పాటు కృష్ణ, నేను మొదలెడతాను, కృష్ణ ముగిస్తాడు. ఓకే, పల్లవి చరణమా? ఓకే. అలా నువ్వు చూస్తే చాలు వెళుతూ వెళుతూ వెనుదిరిగి అదోలాంటి తేనెల బాణం దిగదా ఎదలోకి. నువ్వు నడిచే దారులలో పూల గంధాలే ఊపిరిగా జత నడిచే మనసు కదే హాయి రాగాన ఆమనిగా. దినమొక రకముగా పెరిగిన సరదా నిన్ను విడి మనగలదా. నిలవదే మది నిలవదే సిరి సొగసును చూసి ఉలకదే మరి పలకదే తొలి వరపున తడిసి. దేవదాసి కాళిదాసై ఎంత పొగిడినా కొంత మిగిలిపోయేంత అందం నీది. ఎలా నీకు అందించాలు ఎదలు కదిలే మధురిమలు. నేనే ప్రేమ లేఖగా మారి ఎదుటే నిలిచాను. చదువుకుని బదులిదని చెప్పుకోలేవులే మనసా. పదములతో పనిపడని మౌనమే ప్రేమ పరిభాష. తెలుపక తెలిపిన వలపొక వరమని కడలిగాలనెగసా. నిలవదే మరి నిలవదే సిరి సొగసును చూసి ఉలకదే మరి పలకదే తొలి వలపున తడిసి. ఫెంటాస్టిక్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ లాట్. మరి ఈ చిత్రంలో ఇంకా అద్భుతమైన పాటలు పాడిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు. మరి ఏ పాట పాడుతున్నారు మాకోసం? I think the first song, Anurag. Okay, Anurag పాడతారా? Okay. And first of all, I want to wish everybody, NTV ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. And I thank మిక్కీ సార్ ఫర్ చూసింగ్ మీ టు సింగ్ దిస్ సాంగ్. ఒక సింగర్కి ఎన్ని సాంగ్స్ పాడినా ఒక మెలడీ పాడినంత సాటిస్ఫాక్షన్ అంటే వేరే సాంగ్స్ కంటే కొంచెం ఎక్కువ ఉంటుంది. సో ఆ సాటిస్ఫాక్షన్ నాకు అంటే తన ఫస్ట్ నాది మిక్కీ సార్ కాంబినేషన్లో ఫస్ట్ సాంగ్ ఇది. సో నాకు ఫస్ట్ సాంగ్కి ఒక ఇంత బ్యూటిఫుల్ మెలడీ ఇచ్చినందుకు ఐ హోల్ హార్టెడ్లీ థ్యాంక్ మిక్కీ సార్. అండ్ I also congratulate the whole team, Ramjo sir and Srimani garu చాలా బ్యూటిఫుల్ లిరిక్స్ ఇచ్చారు నేను పాడిన సాంగ్కి. అండ్ నాకు బిగినింగ్ స్టేజ్లోనే ఇంత మంచి సపోర్ట్ ఇస్తూ అందరూ ఇంత ఎంకరేజ్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్ఫుల్గా ఐ ఆల్వేస్ ఫీల్ థ్యాంక్ఫుల్ ఫర్ ఎవ్రీబడి. మెల్లగా తెల్లారిందో ఎలా వెలుతురే తెచ్చేసిందో ఇలా బోసి నవ్వులతో మెరిసే పసిపాపల్లా. చేదతో బావులలో గలగల చెరువులో బాతుల ఈ తలకళ చేదుగా ఉన్న వేపను నమిలే వేళ. చుట్ట పొగ మంచుల్లో చుట్టాల పిలుపుల్లో మాటలే కలిపేస్తూ మనసారా మమతల్ని పండించి అందించు హృదయంలో. చలిమంటలు ఆరేలా గుడి గంటలు మోగేలా సుప్రభాతాలే వేళ గువ్వలు వచ్చే వేళ నవ్వులు తెచ్చే వేళ స్వాగతాలివిగో కనవేళ. పొలమారే పొలమంతా ఎన్నేళ్ళో నువ్వు తలచి కళమారే ఊరంతా ఎన్నేళ్ళో నువ్వు విడచి. మొదట అందని దేవుడి గంట మొదటి బహుమతి పొందిన పాట తాయిలాలకు తహతహలాడిన పసితనమే గుర్తొస్తోందా. ఇంతకన్నా తీయనైనా జ్ఞాపకాలే దాచగల రుజువులు ఎన్నో ఈ నిలయాల. నువ్వు గిలవయ్యాల ఒంటరిగా ఊగాల నువ్వెదిగిన ఎత్తే కనబడగా నువ్వు వాడిన దొంగాట బెంగల్లే మిగలాల తన్నెవరు వెతికి లేక.
ఎంత హాయిగా ఉందో అసలు వింటూ ఉంటే. ఇంకా అలా పాడుతూ ఉంటే బాగుండు. మళ్ళీ పాడించుకుంటాను. చిన్న బ్రేక్ తీసుకుందాం. మరి శతమానం భవతి బ్యాక్. మరి మనం ఎన్టీవీలో జరుపుకుంటున్న శతమానం భవతి సంబరాల్లో పాలు పంచుకోవడానికి, మరి మన ఈ ఫ్యామిలీలో పాలు పంచుకోవడానికి విచ్చేశారు చిత్ర నిర్మాత దిల్ రాజు గారు. మరి ఆయనని సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. దిల్ రాజు గారు. హ్యాపీ సంక్రాంతి సార్. హ్యాపీ సంక్రాంతి ఎవ్రీవన్. యా మార్నింగ్ ఇవ్వాలి, ఇప్పుడు ఇస్తున్నా గట్టిగా, రిజల్ట్స్ వచ్చేసాయిగా. థ్యాంక్ యూ. సో మరి చిత్ర హీరో శర్వానంద్, ప్లీజ్ వెల్కమ్. రాజు నేను కాదు, సినిమాలో రాజు. హాయ్ శర్వానంద్ గారు, హ్యాపీ సంక్రాంతి. సో మరి చిత్ర హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్, ప్లీజ్ వెల్కమ్. నిత్య, హ్యాపీ సంక్రాంతి. సో నెక్స్ట్ నరేష్ గారు, ప్లీజ్ వెల్కమ్. కంగారు రాజు గారు, హ్యాపీ సంక్రాంతి సార్. థ్యాంక్ యూ. శ్రీరామ్ గారు, ప్లీజ్ వెల్కమ్. హ్యాపీ సంక్రాంతి. మాధవి గారు, హ్యాపీ సంక్రాంతి అండి. దక్ష రవి, ప్లీజ్ వెల్కమ్. ముందుగా మరి చిత్ర యూనిట్ అందరికీ హార్ట్ఫుల్లీ కంగ్రాచులేషన్స్ చెప్తోంది ఎన్టీవీ. మరి దిల్ రాజు గారు, మీ ఆనందం మీ కళ్ళలోనే తెలిసిపోతోంది. లోపలికి వచ్చే ముందు పర్మిషన్ అడిగారు, నాకు ఫోన్ కాల్స్ వస్తున్నాయి, నేను మాట్లాడుతూ ఉంటాను, ఎక్స్క్యూజ్ మీ. నో ప్రాబ్లం సార్. సో ఒక్కసారి అందరూ శతమానం భవతి అని మనస్ఫూర్తిగా అనుకుందామా? 1 2 3 శతమానం భవతి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్. ఒక్కసారి మనం ట్రైలర్ చూసిద్దాం. వెల్కమ్ బ్యాక్. మరి ఎన్టీవీలో శతమానం భవతి సంబరాలు జరుపుకుంటున్నాం. మరి ఆహా, అసలు ఈ టీం అందరినీ చూస్తుంటే ఎంత ముచ్చటగా ఉంది అసలు. శతమానం భవతి లాంటి సినిమాలు వస్తేనే ఇలా అందరం కలుసుకోగలుగుతాం. మరి ఇలాంటి సినిమాలు వస్తేనే ప్రతి ఫ్యామిలీ కూడా చూడ ముచ్చటగా ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది. మరి ఇంత అద్భుతమైన చిత్రం, ఇంత సక్సెస్ఫుల్. సార్, అమెరికాలో చించేస్తోంది, మన దగ్గర ఫస్ట్ సెకండ్ షోస్ విరగదీసేస్తున్నాం అని వింటున్నాం మేము. రాజుగారు, కంగ్రాచులేషన్స్ హార్ట్ఫుల్ సార్. సార్ అసలు ఎలా అనిపిస్తోంది మీకు? సో బేసిక్గా ముందు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు, తెలుగు ప్రేక్షకులందరికీ అండ్ మా ఓల్డ్ టీమ్కి. థ్యాంక్ యూ సతీష్. అంటే ఇట్స్ ఎ గ్రేట్ ఫీలింగ్. మనం ఎంత కష్టపడి సినిమా తీసినా అది ప్రేక్షకులు ఆదరించిన రోజే మనకు వచ్చే హ్యాపీనెస్ వేరు. సో ఇప్పుడే ఓల్డ్ టీమ్ ప్రసాద్ ఐమాక్స్లో సినిమా చూసి వస్తున్నాము. సో చాలా ఎగ్జైటింగ్గా ఉంది. సో ఏదైతే ఇన్ని రోజులు ఎలా ఉంటుంది, రిజల్ట్ ఎలా వస్తుంది అని ఎగ్జామ్స్ రాసిన స్టూడెంట్స్ లాగా మా అందరికి ఒక ఉండే. సో ఇప్పుడే జస్ట్ రిలీఫ్గా ఉన్నాం. సో ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి షోస్ అయిపోయాయి, అలాగే ప్రసాద్ ఐమాక్స్లో షోస్ అయిపోయాయి. ఎస్టర్డే 1 డే ముందు యుఎస్లో రిలీజ్ చేశాం. సో సెకండ్ డే యుఎస్లో ఇవాళ కలెక్షన్స్ అన్ని వింటుంటే ఆ మౌత్ టాక్తో వచ్చిన ప్రేక్షకులకి, థియేటర్స్కి వచ్చిన ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. అంటే ఒక సినిమా బాగుంది అంటే మీకు తెలిస్తే చాలు, మీరు థియేటర్స్కి వచ్చేస్తారు. అలాగే ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఒక పండగ రోజు 8 గంటలకే ఫ్యామిలీస్ థియేటర్స్కి వచ్చి వాళ్ళ సినిమా చూస్తున్నారంటే మా శతమానం భవతి అనే సినిమాపై మీకున్న నమ్మకం, మేము ఇన్ని రోజులు మా సినిమా గురించి చెప్తున్న నిజాలు మీరు నమ్మి థియేటర్కి వచ్చారు. మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. థియేటర్స్ నుంచి బయటకు వచ్చాక మీరు చూపిస్తున్న ఆనంద బాష్పాలతో మాకు మీరు సినిమా గురించి చెప్తుంటే ఇంకా మాకు ఆనంద బాష్పాలే వస్తున్నాయి. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్. సార్, మన తెలుగు వాళ్ళందరికీ కూడా పండగ అంటే సంక్రాంతి. మరి సినిమా అంటే సంక్రాంతికి వచ్చిన ఈ శతమానం భవతే అంటున్నారు. సో శర్వానంద్ గారు, సో హౌ డు యూ ఫీల్? అంటే ఇప్పుడు సంక్రాంతి వస్తే దిల్ రాజు గారు, మీరు, మిక్కీ వచ్చిందంటే అది హిట్ అసలు, ఇంకా అది ఆల్రెడీ ఎక్స్పెక్టెడ్.
సో ఎలా అనిపిస్తుంది? చాలా చాలా సంతోషంగా ఉందండి. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు, ప్రేక్షకులందరూ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ఇప్పుడే థియేటర్ నుంచి చూసి వస్తున్నాం. అక్కడ ఒక తాతయ్య చేతులు పట్టేసుకుని చాలా మంచి సినిమా తీసావు బాబు అని వాళ్ళ కళ్ళల్లో ఆనంద బాష్పాలు చూస్తుంటే అసలు అంటే అసలు తీసుకోలేకపోయాను. మా తాతగారు గుర్తొచ్చారు. ఆయన ఎక్కడున్నా దీవిస్తారు గ్యారంటీగా. అండ్ థ్యాంక్స్ సతీష్ గారు ఇంత మంచి సినిమా చేసినందుకు. అండ్ ఇందాక రాజన్ చెప్తున్నట్టు థియేటర్కి పొద్దున్నే 8:30 9 o'clock షోకి ఫ్యామిలీస్ అందరూ కలిసి అంతమంది సినిమా చూడటానికి వచ్చారు. మొత్తం అసలు హౌస్ఫుల్ అయిపోయి టికెట్లు దొరక్క బయట నుంచి ఉంటున్నారంటే ఐ థింక్ అంతకంటే బ్లెస్సింగ్. రాజన్ అన్నట్టు సినిమా చేయడం వరకు మా పని, చూసి వాళ్ళు ఈరోజు ఇంత బాగుంది సినిమా సూపర్ హిట్ అని యూఎస్ నుంచి అక్కడి నుంచి ఫోన్ చేసి అసలు ఏంటి సినిమా, అసలు ఎలా తీశారు ఈ సినిమా అని, అంటే అంత గొప్ప సినిమాగా మాట్లాడుతున్నారంటే అంతకంటే కావాల్సింది లైక్ వన్ ఆఫ్ ద హ్యాపీయెస్ట్ ఫీలింగ్ దట్ ఐ మీన్ ఇంతకంటే ఏం అవసరం లేదు. సంవత్సరానికి ఒక్క సినిమా చేసినా చాలు, ఇలాంటి ఫీలింగ్ ఉంటే చాలు. థ్యాంక్ యూ సో మచ్. సో మరి మా ముద్దుగుమ్మ నిత్య, సో హౌ యూ ఫీల్ నిత్య? అంటే ఎలా అనిపిస్తోంది అసలు సినిమా ఎంత హ్యూజ్ సక్సెస్? It's a very special feeling. First of all, Sankranti wishes to everybody. So it's my first Sankranti in Hyderabad, and I think it will be the most memorable one. I would like to thank Satish sir and Dilraju garu for giving me such a wonderful opportunity. Sameer sir for showing me so well, and Sharva for being a wonderful co-actor, and the complete team. I am really proud and happy to be a part of this film. Thank you so much. Okay. రాజుగారు, కంగారు రాజుగారు ఇంకోటి చెప్పాలి, అసలు వన్ ఆఫ్ మై ఫేవరెట్ క్యారెక్టర్స్ ఇన్ ద ఫిల్మ్. నరేష్ గారి సినిమాలో అసలు అలాగా ఇరక్కొడేశారు అంతే. ఎంటర్టైనర్ ఆఫ్ ద శతమానం భవతి అంటే అవార్డు మీకే. థ్యాంక్స్ టు ది ఎంటైర్ టీమ్, డైరెక్టర్, ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ గారు. అసలు ట్రైలర్ చూసినప్పుడే అసలు ఇక మేము డిసైడ్ చేసుకున్నాం ఇట్స్ గోయింగ్ టు రాక్ అని. మీరే ఎలా ఉంది అసలు మీ క్యారెక్టర్? నాకు దిల్ రాజు గారు ఈ సినిమా చేసేటప్పుడు మేము పర్సనల్ కలిసినప్పుడు 2 విషయాలు చెప్పారు. ఒకటి, మీరు కంగారు రాజు అనే క్యారెక్టర్ చేయబోతున్నారు, మీరు మర్చిపోలేని క్యారెక్టర్ అవుతుందని ఒకటి చెప్పారు. రెండో పాయింట్ చెప్పారు ఆయన, ఇది డ్రీమ్ ఫిల్మ్ అండి నాకు అన్నారు. అంటే ఆయనకి దిల్ రాజు గారికి హిట్స్ సక్సెసెస్ కొత్త కాదు, కానీ ఒక రేర్ హిట్ శతమానం భవతి. ఆయన ఏం చెప్పాడో ఇవాళ అది సంక్రాంతికి చూస్తున్నాం. ఈ సంక్రాంతి శతమానం భవతి సంక్రాంతి. కంగ్రాచులేషన్స్ టు అవర్ డైరెక్టర్ సతీష్ గారు. నిజంగా ఆయన ఏం రాశాడో అది తీశాడు, ఏమి తీశాడో ఇవాళ అది నేను ఆ రోజే చెప్పాను, సంక్రాంతి చెరుకు రసం అని. అది ఈ ఫిల్మ్. కంగ్రాట్స్ టు మికీ జయ, వన్ ఆఫ్ మై ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్స్. సంక్రాంతి హిట్ మికీ జయమయ్యది. తర్వాత మా సంక్రాంతి హీరో అని మనం చెప్పాను. తెలుగు హీరోకి సంక్రాంతి హీరో అనేది పెద్ద టైటిల్. అది వన్ మోర్ సంక్రాంతి హీరో ఇస్ అరైవ్డ్, శర్వానంద్. హార్టీ కంగ్రాచులేషన్స్. అనుపమకి అప్పుడే చెప్పేశాను వెల్కమ్ టు 2 తెలుగు స్టేట్స్ అని, ఇక్కడ నువ్వు వెంటనే బంగ్లో కొనేసుకోవాలని. హార్టీ కంగ్రాచులేషన్స్. ఎంటైర్ టీమ్, సమీర్ గారు ఇక్కడ లేరు కానీ ఆయనకి. పర్టికులర్గా నా క్యారెక్టర్కి వస్తే, నేను ఆల్వేస్ క్యారెక్టర్లోకి వెళ్ళి మెథడ్ యాక్టర్ని బేసిక్గా క్యారెక్టర్ని ఎంజాయ్ చేస్తాను. సతీష్ గారు నాకు ఈ క్యారెక్టర్ చెప్పిన రోజునే నేను అడిగాను, 1 గంట 2 hours క్యారెక్టర్ మొత్తం సినిమా చెప్పాడు నాకు ఆయన, డైజెస్ట్ చేసుకోవాలని. తర్వాత నేను 1 గంట మీ టైం ఇవ్వాలి, కంప్యూటర్ ముందు కూర్చున్నాం, ఈ గెటప్ డిజైన్ చేద్దామని అడిగాను. తప్పకుండా పాప అంత బిజీలో వచ్చాడు ఆయన. ఆ గెటప్ అంతే అందంగా వచ్చింది, ఆ క్యారెక్టరైజేషన్ అంతే అందంగా వచ్చింది. ఒక నటుడికి ఒక 10 మెమరబుల్ క్యారెక్టర్స్ లైఫ్లో మిగులుతాయి. నాకు చిత్రం తీసుకుంటే అలాంటి 5-6 ఉన్నాయి. డెఫినెట్గా నా లైఫ్లో మర్చిపోలేనటువంటి క్యారెక్టర్, మెమరబుల్ క్యారెక్టర్ పర్ఫార్మెన్స్ అని నేను చెప్పకూడదు, అది ఇవాళ శర్వానంద్ చేసిన కాంప్లిమెంట్, ఆయన థ్యాంక్ యూ. అండ్ ఫైనల్లీ మళ్ళీ సంక్రాంతి నాకు మరొక మంచి సినిమా ఇచ్చింది శతమానం భవతి ద్వారా. క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నేను ఒక మంచి పొజిషన్కి వెళ్తున్న టైంలో ఇది ఒక పెద్ద మెట్ అయింది నాకు. థ్యాంక్ యూ వెరీ మచ్ దిల్ రాజు గారు, సతీష్ గారు అండ్ ద ఎంటైర్ యూనిట్.
And thank you very much to Shirvanan, our hero, Sankranti hero. Hearty congratulations to the entire unit. నిన్న యుఎస్లోనే ట్రెమెండస్ రెస్పాన్స్. నిన్న అక్కడి నుంచి ఫోన్లు ఇక్కడ ఫిల్టర్ అవునాయి మాకు. ఇవాళ మార్నింగ్ నుంచి ప్యాక్ అయిపోయింది థియేటర్స్. అంటే సంక్రాంతి సినిమా, సింప్లీ సంక్రాంతి ఫిలిం, శతమానం భవతి, సంక్రాంతి మేకవన్న పులి శతమానం భవతి. ఈరోజు ఇట్స్ ద బిగ్గెస్ట్ హిట్ ఆఫ్ సంక్రాంతి. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ నరేష్ గారు. సో శ్రీరామ్ గారు, సో మీరున్నారంటే మీ సొంత సంస్థలో ఉన్నట్టే. అవును, మా సొంత సంస్థ ఇది. సొంత సంస్థ. బొమ్మరిల్లు ఆఫ్టర్ శతమానం రాజుగారు ఎవరు మాట్లాడితే ఆ మావోడు అని ఒట్టికి పెడతారు. నిజంగానే అలాగుంటుంది. పండగకి ఎన్నో సినిమాలు వస్తూ ఉంటాయి, ఎన్నో సక్సెస్లు అవుతూ ఉంటాయి. కానీ ఈ శతమానం భవతి అంటే మేము చేసేవాని కాదు, కానీ ఇది పండుగ సినిమా. ఫ్రేమ్లో చూస్తుంటే పండగ వాతావరణమే కనిపిస్తుంది. సో పండగ సినిమా కాదు ఇది, ఇది పండుగ సినిమా. సో అంత అద్భుతమైన సినిమా. చూస్తుంటే చాలా ఎగ్జైటింగ్ అనిపించింది. అంతే ఇది అన్నీ కలిసి వస్తాయంటారు చూసారా, అట్లాగే ఈ సినిమాకి మిక్కీ గారు, సమీర్ గారు, డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు, వీళ్ళందరూ పిల్లర్స్. చాలా అంటే ఎంత క్లారిటీతో సినిమా చేశారో అంత. అందుకనే రాజు గారు ఫుల్ స్వింగ్లో ఉన్నారు. సంక్రాంతి అంతా ఆయన వాళ్ళని కనిపిస్తుంది మాకు. థియేటర్లో చూసి వాళ్ళ రియాక్షన్స్ అన్ని చూసిన తర్వాత ఆయనలో ఒక కొత్త ఎనర్జీని చూశాను నేను. సో థ్యాంక్ యూ సార్. మీ అందరం ఈ సినిమాలో ఇలా పార్టిసిపేట్ చేసి, అంటే ప్రతి ఒక్కరూ నెక్స్ట్ అంటే పేరెంట్స్ కానివ్వండి, పిల్లలు కానివ్వండి, పండగ కలిసి ఉండాలని ఒక ఫీల్ క్రియేట్ చేస్తుంది. ఎవరెక్కడున్నా నెక్స్ట్ ఇయర్ మాత్రం డెఫినెట్గా ఈ సినిమా చూసిన తర్వాత అందరూ కలిసి అయ్యి మేమేం మిస్ అవుతాం. జస్ట్ ఇప్పుడే శర్వాకి ఒక కాల్ వచ్చిందండి. సినిమా చూశాను, బాగుంది, ఈ పండగకి వెళ్ళకుండా హైదరాబాద్లో ఉండిపోయాను, నవ్ ఐఎమ్ గోయింగ్. సినిమా చూసి వచ్చి అది ఫీల్. సో నేను ఇంకా మిస్ చేసుకోదలుచుకోవాలి. ఇప్పుడు నాకు కాల్ వచ్చింది, తను భీమవరం అమ్మాయి. సో జనరల్గా పండగకి వాళ్ళు వెళ్తారు, వెళ్ళలేదంట. సినిమా చూసి వచ్చి నాకు ఫోన్ చేసి, నేను మిస్ అయిపోయాను సార్, ఇయర్ నేను భీమవరంకి వెళ్ళలేకపోయాను, ఇప్పుడే మా ఆయన అడుగుతున్నాను, నాకు వెళ్ళాలని ఉందండి. సో దట్స్ ఇట్స్ ఎ జెన్యూన్ ఫీల్. అది సినిమా నుంచి బయటకు వచ్చిన ఫీల్ అవుతుంది రియలీ. అలాంటి ఫీల్ నిజంగానే మీ సినిమాలో అలా కలిగిస్తాయి. అది మార్క్ అంతే. దిల్ రాజు గారి మూవీస్ అంటేనే మార్క్ అసలు. అంటే నాది కాదు, నాకు ఇలాంటి కథలు తీసుకొచ్చిన దర్శకుల్ది, ఇలాంటి కథలకు పనిచేస్తున్నాయి ఇప్పుడు మా మిక్కీ కానీ, సమీర్ కానీ, అంటే ఇట్స్ మా అందరు టీం వర్క్. ఒక కథ అనుకుంటే మేము ఇక్కడ వరకు రిలీజ్ వరకు ఇంతమంది పనిచేస్తే ఒక సినిమా. ఇది నాది కాదు, మా అందరిది. మా టెక్నీషియన్స్, మా ఆర్టిస్టులు, మేము అందరం చేస్తే ఈరోజు శతమానం భవతి ప్రేక్షకుల దగ్గరికి ఇలా తయారైంది. ప్రేక్షకులు పల్స్ బాగా ఏ ఎమోషన్ పట్టుకుంటే సక్సెస్ అనేది రాజుగారి బాగా తెలుసు. అదే ఆ టైంలో అలా హోల్డ్ చేస్తారు దాన్ని. 1 minute, నాకు నెల్లూరు నుంచి ఒక కాల్ వస్తుంది. మీరు మాట్లాడండి సార్. అండ్ మా ప్రతినిధి ఇప్పుడు ఐమాక్స్ థియేటర్ దగ్గర మూవీ చూసిన వాళ్ళతో ఉన్నారు, ఏం మాట్లాడతారో చూద్దాం. అక్కడ నుండి లైవ్ చూద్దాం. అరుణ్, ఓవర్ టు యు. చాలా బాగుందా? ఓకే, థ్యాంక్ యూ హరి. థ్యాంక్ యూ. అయిపోయింది. దాని ఫీడ్బ్యాక్ ఎలా ఉంది, ఎలాంటి సిచ్యువేషన్ ఉంది, ఆ సినిమా ఎలాంటి ప్రేక్షకులను అలరిస్తుంది అనేది ఒకసారి ఇక్కడ సినిమా చూసి బయటకు వచ్చిన వాళ్ళతో మాట్లాడితే మనం ఐమాక్స్ దగ్గర ఉన్నాం. ఇప్పుడే సినిమా కంప్లీట్ చేసుకొని బయటకు వస్తున్న వాళ్ళందరూ కూడా సినిమాని బయటకు వస్తున్నారు. అందరూ వచ్చే వాళ్ళందరూ కూడా పాజిటివ్ వేతో కనిపిస్తున్నట్టుగా ఉన్నారు. ఎలా ఉందండి సినిమా? సినిమా బాగుంది సార్. జయసుధ యాక్షన్ కానీ, ప్రకాష్ రాజ్ యాక్షన్ కానీ చాలా బాగుంది. శర్వానంద్, అనుపమ బాగా మ్యాచ్ అయ్యారు స్క్రీన్కు. అండ్ సెకండ్ హాఫ్లో డబ్ స్మాష్ ఎపిసోడ్ బాగుంది. ఫస్ట్ హాఫ్ అయితే అసలు స్క్రీన్ మీద సంక్రాంతి చూసేసినాం. ఎలా ఉంది అంటే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్? అబ్సల్యూట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. సినిమా బాగుంది. నేను 3 days 3 ఫిలిమ్స్ ఫస్ట్ షో చూశాను. 3, ఒకటి సంక్రాంతి, ఒకటి భోగి, ఒకటి కనుమ. అసలు మీరు చెప్పండి ఎట్లా ఉంది? చాలా బాగుందండి. లైక్ డైరెక్టర్ సతీష్ గారు చాలా బాగా నేరేట్ చేశారు స్టోరీని. ఆర్టిఫిషియల్ గ్రాఫిక్స్ కాకుండా, విజువల్ వండర్స్ ఏమి లేకుండా, అంటే తూటాల కంటే పొదురైన మాటలతో, డైలాగ్స్తో చాలా బాగా నేరేట్ చేశారు. లైక్ అనుపమ పరమేశ్వర్ గారు వన్ ఆఫ్ ద అనదర్ అసెట్ ఫర్ ద మూవీ. మీరు చెప్పండి ఎట్లా ఉంది? చాలా బాగుంది సినిమా. అందరూ కలిసి చూడొచ్చు సినిమా. చాలా బాగుంది. సంక్రాంతి గురించి బాగా చూపెట్టారు. చాలా బాగుంది. మరోవైపు ఇక్కడ ఉన్నటువంటి కొంతమందితో మాట్లాడదాం. ఎలా ఉందండి? చాలా బాగుంది, సూపర్గా ఉంది. ఎలా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్? ఫ్యామిలీగా చూడాలి, చాలా బాగా చూడొచ్చు పిక్చర్. శరవానంద్ యాక్టింగ్ సూపర్గా ఉంది. మరోవైపు కొంతమంది మహిళలతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. వాళ్ళతో ఎలా ఉంది? సినిమా చాలా బాగుంది. పక్కా ఇది దిల్ రాజు మూవీ. సంక్రాంతి పండుగ అంటే ఈ సినిమా ఖచ్చితంగా చూడాల్సింది, అంత బాగుంది సినిమా. డైరెక్షన్, సతీష్ గారి డైరెక్షన్ కూడా చాలా బాగుంది. సార్ సినిమా చూసారా? ఎలా ఉంది మేడం?
బాగుందండి, చాలా బాగుంది. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఉంది, ఫ్యామిలీ వాల్యూస్ ఉన్నాయి, చాలా బాగుంది. ఇది ఎవరు వచ్చినా చాలా ఆనందభరితమైన వాతావరణంతో వస్తున్నారు. వచ్చిన వాళ్ళందరూ కూడా కుటుంబం సమేతంగా పూర్తి స్థాయిలో చూడొచ్చు. సంక్రాంతికి ఆస్వాదించేలాగా ఉంది. సంక్రాంతి సందర్భంగా అద్భుతంగా మంచి మోరల్స్తో తీసినటువంటి సినిమా. కుటుంబ భరిత వాతావరణానికి కుటుంబ సమేతంగా చూడడానికి అనుకూలంగా ఉన్నటువంటి ఈ సినిమా ఈసారి ఖచ్చితంగా హిట్ బ్లాక్ బస్టర్ అవుతుందని చెప్తున్నారు. థ్యాంక్ యూ అరుణ్. రాజు గారు, ఇప్పుడు మళ్ళీ వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ చూస్తే అంటే అదేనండి నేను చెప్పేది, ఇలాంటి సినిమాలు ఏంటంటే ఒక్క మార్నింగ్ షోతోని కాదు. ఇప్పుడు ఇలా వెళ్ళి బాగుంది అంటే ఇప్పుడు మ్యాట్నీస్కి, ఫస్ట్ షోస్కి, సెకండ్ షోస్కి ఫ్యామిలీ స్టార్ట్ అవుతారు, అది నెక్స్ట్ లెవెల్కి వెళ్తాయి. సో ఇప్పుడు కమర్షియల్ సినిమాలు అనుకో మార్నింగ్ షో నుంచి స్పీడ్గా ఉంటాయి. మాకు లక్కీగా ఈరోజు అన్ని థియేటర్స్ హౌస్ఫుల్ రావడం ఫస్ట్ హ్యాపీ. బట్ ఇప్పుడు మీరు ఇంతమందిని తను అడిగితే 7 మెంబర్స్లో ఒక్కొక్క రకంగా చెప్పారు. ఒక్కరే ఒక ఫ్యామిలీ ఒకరే కనిపించారు. అదే మీరు ఈవినింగ్ షోకి వెళ్తే 10 మందిలో 7 ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు. సో దట్స్ ఈ సినిమా తను చెప్పింది ఫ్యామిలీస్ వాల్యూస్ బాగున్నాయని. ఎస్, మేము ముందు నుంచి అనుకుందే ఈ సినిమాని అలా. సో ఒకతనేమో దిల్ రాజు గారు ఫిలిం అని అన్నారు, ఒకరేమో శర్వానంద్ బాగా చేశారు, ఒకరు అనుపమ, ఒక డైరెక్టర్. సో అంటే ఒక సినిమాకి వీళ్ళందరూ కలిస్తేనే ఈ సినిమా. అందుకే ఈరోజు మాకు శతమానం భవతి. అంటే మామూలుగా సంక్రాంతి అంటే మన ఊళ్ళలోకి వెళ్ళిపోయి ఆ పల్లె వాతావరణం, మన సాంప్రదాయాలు, కట్టుబాట్లు, మన ఫ్యామిలీ అందరితో గడిపే పండగ. బట్ ఈసారి చాలా మంది ఊళ్ళకి వెళ్లకుండా ఇక్కడే సంక్రాంతి చేసుకుంటున్నారు మన శతమానం భవతితో. దానికి నోట్ల ప్రాబ్లం ఒకటి, శతమానం భవతి. ఓకే, సో సతీష్ గారు ఏమంటారు? అసలు ఎంతమంది ఎంత హ్యాపీగా ఉన్నారు, ప్రతి ఒక్కరూ హృదయం మీద చేసుకొని చాలా అద్భుతమైన మూవీ, చాలా చాలా బాగుంది అసలు అని అంటున్నారు. అదేనండి, అంటే ఒక మంచి కథ ఉంటే అది ఎంతమందిని కదిలిస్తుంది అనడానికే మా శతమాన భవతి విజయం నిదర్శనం. 2 years ట్రావెల్ అండి రాజు గారిది నాది ఈ సినిమా మీద. అంటే ఎగ్జామ్స్ ఎప్పుడో మార్చ్ ఏప్రిల్స్లో ఉంటాయి, బట్ స్కూల్స్ కాలేజ్ ఓపెన్ చేసినప్పటి నుంచి చదువుతాం కదా, అలా చదువుకుంటూ ఎగ్జామ్ రాసాము. బాగా రాసామని తెలుసు, బట్ రిజల్ట్ వచ్చే రోజు టెన్షన్ ఉంటుంది కదా, ఆ టెన్షన్ ఈ రోజుతో తీరిపోయింది. సో ఈరోజు ఈ సినిమా ఇంత బాగా రావడానికి ముఖ్య కారణం మా రాజు గారే. అంటే కథని నమ్మి ఇంత దాకా ఎప్పుడు మధ్యలో ఏది అస్సలు డీవియేట్, ఒకవేళ నేను అవుతున్నా అది కాదు, ఇదైతే బాగుంటుంది సతీష్ అని ఇద్దరం డిస్కస్ చేసుకుంటూ చేసాం. సో అందరూ ఈరోజు ఇంత ఇన్వాల్వ్ అయి చేశారు అంటే అది కథ నడిపిస్తుందండి. చాలామంది చెప్తారు దీన్ని బట్టి కథ అనేది ఎంత ముఖ్యం అనేది. ప్రకాష్ రాజ్ గారు వచ్చి నాకు కొంతమంది ఫస్ట్ షూటింగ్ వెళ్ళే ముందు చెప్పారు, ప్రకాష్ రాజ్ గారు, జయసుధ గారు దగ్గర 30 మంది ఆర్టిస్టులు, అవుట్డోర్ షూటింగ్, ఎట్లా కొంచెం టెన్షన్ అవుతుందేమో చూసుకోవాలి. రాజు గారు అస్సలు నువ్వు ఆర్టిస్టులు ఏదో సైడ్, నువ్వు అసలు టెన్షన్ పడకు, నువ్వు ఏం చేయాలో నువ్వు చేసుకుంటూ వెళ్ళిపో అని చెప్పారు. జయసుధ గారు 15 years తర్వాత అవుట్డోర్ వచ్చి చేశారని. సో వీళ్ళందరినీ నడిపించింది ఓన్లీ కథ. సతీష్ డైరెక్టర్ అనో దిల్ రాజు గారి ప్రొడ్యూసర్ అనో కంటే కూడా ఒక కథ, ఇంత మంచి కథ వీళ్ళు చేస్తున్నప్పుడు మన సైడ్ మనం కోఆపరేట్ చేయాలని వచ్చి అందరూ చేశారు. సో అందరూ అంత ఇన్వాల్వ్ అయి చేశారు కాబట్టి మేము వెరీ షార్ట్ టైంలో ఇంత మంచి సినిమా తీయగలిగాం. ఈరోజు ప్రేక్షకులు మమ్మల్ని ఇంత ఆదరిస్తున్నారు. థ్యాంక్ యూ సార్. నాకు చాలా మంచి సినిమా ఇచ్చారు, మీరు ఇచ్చారు. నేను మీకు కథ ఇవ్వడం కాదు, మీరు నాకు మంచి సినిమా ఇచ్చారు. అంటే సక్సెస్ వెనక మాత్రమే ఎక్కువ మంది వెళ్ళే ఈ ఇండస్ట్రీలో నాకు ప్రీవియస్ డైరెక్టర్గా సక్సెస్ లేకపోయినా నా మీద నమ్మకంతో, నా కథ మీద నమ్మకంతో మీరు వెనకుండి నన్ను నడిపించారు. ఈరోజు ఈ సక్సెస్ నాది కాదు సార్, మీది. అంటే ఒక మంచి కథని వీరు చేయగలడు అని నమ్మిన మీ నమ్మకానికి థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. మరి ఇప్పుడు సినీ నిర్మాత కొడాలి వెంకటేశ్వరరావు గారు లైన్లో ఉన్నారు, ప్రొడ్యూసర్ కౌన్సిల్. హలో సార్, హ్యాపీ సంక్రాంతి. హ్యాపీ సంక్రాంతి టు శతమానం భవతి యూనిట్. రాజు గారు, నాకు గొంతు బాగాలేదు సార్ వింటున్నాను. దానికి కారణం మీరే. సో దానికి బిల్లంతా మీరే పే చేయాలి. ఆల్రెడీ చెప్పాను కదా, పంపించేస్తాను. ఎందుకంటే హ్యాపీగా ఉన్నాను. ఇప్పుడు మీరు ఏదన్నా అడుకోండి, కోరికలు తీరిపోతాయి. అలాగే మరి ఇంకోటి ఏంటంటే శతమానం భవతి అంటే 100 ఏళ్ళు వసంతాలు, 100 సంవత్సరాల వసంతాల్ని చూడాలి మీరందరూ అని అర్థం. సో వసంతం అంటే
వసంతంలో ఉన్నటువంటి గ్రేట్నెస్ ఏంటంటే అది అందరికీ హెల్ప్ చేస్తుంది. వసంతంలో చూడండి దేశానికి బాగుంటుంది. వసంత ఋతువు అంటే స్ప్రింగ్ అనేది ఎప్పుడు సంవత్సరానికి ఒకటేసారి వస్తుంది. అది బెస్ట్ అన్నమాట. అన్ని వసంతాల్లో స్ప్రింగ్ అనేది చాలా బెస్ట్ స్ప్రింగ్. అలాగే ఈ పండుగ సినిమాల్లో శతమానం భవతి స్ప్రింగ్ లాగా ఇంకా పైకి రావాలని మొత్తం యూనిట్ అంతా దీన్ని సంతోషంగా ఉండాలని. ఇంకోటి ఏంటంటే చిన్న సినిమాలు హిట్ అంటారే, చిన్న సినిమా అంటే ఇదేనని అందరూ అనుకోవాలని, ప్రతి వాళ్ళు చిన్న సినిమాలు తీయాలని, ఈ సినిమాని ఆదర్శంగా పెట్టుకుని దిల్ రాజు లాగా చిన్నవాళ్ళు కూడా మంచి సినిమాలు తీసి ఇండస్ట్రీని ఇంకా ముందుకు నడపాలని నేను థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మేము ప్రయత్నం చేస్తూనే ఉంటాం మంచి సినిమాలు తీయడానికి. ఎప్పుడో ఇలా కుదిరినప్పుడు డెఫినెట్గా ఇండస్ట్రీకి తెలుగు ప్రేక్షకులకు మంచి సినిమా అందిస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. సో నిత్యానే పిలుస్తున్నాను నేను. సో ఎలా అనిపించింది నిత్య, ఎంత స్టార్ కాస్ట్తో వర్కింగ్? జయసుధ గారు, ప్రకాష్ రాజ్ గారు, ఎంత పెద్ద పెద్ద వాళ్ళు, నరేష్ గారు, బ్యూటిఫుల్ కాస్ట్. ఎలా అనిపిస్తోంది? I feel that I should be really blessed. Even in the beginning stage of my career itself, I got the privilege to be a part of such a big film with a lot of people. As you said, Jayasudha ma'am, Prakash Raj sir, Naresh garu, Indraja ma'am, everyone. So very experienced people, and I don't know what to say. I'm really happy to be placed near them. If my name is being written near them, that is the biggest honor I can get. So thanking everyone once again for that. అండ్ నాకు ఛాన్స్ రాలేదండి. రామ్ జోగయ్య శాస్త్రి గారు ఈజ్ గివెన్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ లిరిక్స్. అంటే ఒక్కొక్క పాటకి వాళ్ళు అంటే వర్క్ చేసిన విధానం, నేను ఎంత నస పెట్టినా, అంటే నస మీనింగ్ ఇది బాగాలేదు రామ్జో, ఇది మార్చు ఆయన ఫోన్లలో నాకు వాట్సాప్లో పంపించేసి నేను మళ్ళీ తిరిగి కాల్ చేయడము. అంటే ఒక్కొక్క సాంగ్ ఇంత బాగా రావడానికి వాళ్ళు ఎంతో అంటే ఆ స్టోరీని అర్థం చేసుకొని ఆ 80s సాంగ్ కానీ, అలాగే తను రాసిన శతమానం భవతి సాంగ్ కానీ, అలాగే శర్వానంద్ వీళ్ళది డ్యూయట్ సాంగ్ అని తను 3 సాంగ్స్ రాశాడు. అండ్ గ్రేట్ థింగ్ ఏంటంటే శతమానం భవతిలో 5 సాంగ్స్ ఉంటే అన్ని తెలుగు పదాలతోనే పాటలు ఉంటాయి. అంటే నాకు తెలిసి చాలా సినిమాల్లో ఈరోజు ఇలాంటి తెలుగు పాటలు రాక కొన్ని సంవత్సరాలు అయిపోతుంది, చాలా మిస్ అవుతున్నాం. సో అలాంటి తెలుగు పాటలు రాసిన మీ అందరికీ హ్యాట్స్ ఆఫ్. అండ్ మిక్కీ, థ్యాంక్ యూ సార్. నేను కొన్ని పాటలకి మిక్కీ మనం ఆ సింగర్తో పెడదాము, ఈ సింగర్ని పెడదాము, బాంబేకి వెళ్ళి నువ్వు పాడించంటే కూడా నన్ను కన్విన్స్ చేసి తెలుగు వాళ్ళతో కొత్త సింగర్స్ అని. థ్యాంక్ యూ మిక్కీ. అంటే నీలాంటి వాళ్ళు ఇలా కొత్త టాలెంట్ని ఎంకరేజ్ చేస్తే ఇప్పుడు మాలాంటి వాళ్ళకి కూడా ఇలా వాళ్ళు పాపులర్ అవుతున్నా కొద్దిగా ఎంకరేజ్ చేయాలనిపిస్తుంది. సో ఇట్స్ మై టెక్నీషియన్స్, రామ్జో కానీ, శ్రీమణి కానీ, మిక్కీ కానీ, ఆల్ సింగర్స్, హ్యాట్స్ ఆఫ్ టు. ఒక మంచి సినిమాలో మీరు అందరూ పార్టిసిపేషన్ అయినందుకు, ఇలా మిమ్మల్ని తో మాట్లాడే అవకాశం నాకు ఎన్టీవీ వాళ్ళు కల్పించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. మరి ఒక్కసారి మన సింగర్స్ అందరితో పాటు మనందరం కూడా జాయిన్ అవుదాం. చక్కటి పాట మా అందరి కోసం. అందరూ ఒకే పాట పాడు. శతమానం భవతి బాగుంటుంది కదా, నా ఫేవరెట్ అది. దట్స్ అంటే మేము కూడా అప్పుడు శతమానం భవతి అని పాడగలం, మీద పాట అవన్నీ చాలా కష్టం. శాస్త్రి గారు వద్దులే అన్న, శతమానం భవతి సేఫ్. వధువేమో హలమేలు వరుడట శ్రీవారు. అండ్ ఇంకో గ్రేట్ థింగ్ చెప్పాలి, 1 minute. యాక్చువల్ ఈ సినిమాలో ఈ సిచ్యువేషన్ మేము ముందు వేరు అనుకున్నాము. సో రెగ్యులర్గా ఉండకుండా ఏదైనా ట్రై చేయాలంటే ఈ కాన్సెప్ట్ చెప్పిన తర్వాత వారు లిరిక్ రాసి పంపించారు. లిరిక్ రాసి పంపించగానే నేను హమ్ చేసుకుంటూ నాకు అనిపించింది. ఇమీడియట్లీ మేము కేరళలో ఉంటే సతీష్ వాళ్ళు అక్కడికి వచ్చారు. సతీష్, ఈ లిరిక్ చూస్తుంటే మన సిచ్యువేషన్ మార్చుకోవాలని ఈ లిరిక్ తర్వాత సినిమాలో శ్రీనివాస కళ్యాణంగా మార్చాం దాన్ని. సో అది రావడానికి కారణమైన మా రామ్జో గారికి చాలా స్పెషల్ థ్యాంక్స్. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి భక్తులం మేము.
సో మా వెంకటేశ్వర స్వామి మీద అలా సాంగ్ రాసి మీరు మమ్మల్ని ఈ సినిమాలో శ్రీనివాసుడు కళ్యాణం చేయించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. వధువేమో కలమేలు వరుడట శ్రీవారు మనువాడి కలిసారు చెలిమి కలిమి ఒకరికొకరు ఈ జంటను దీవించగా దేవతలందరి నోట పలికెను చల్లని మాట శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి. మిసకట్టు కుంకుమ బొట్టు హీరో హీరోయిన్ వాడు అంటున్నారు. అందగాడు అందరి వాడు అందగాడు అందరి వాడు అందుబాటు బంధువు వీడు రేవు పక్కరే పల్లెకు నచ్చిన చెలికాడు పాతికేళ్ల నవ్వుల వాడు పాతికేళ్ల పండుగ వీడు నానమ్మకు తాతయ్యకు నమ్మిన చేదోడు ఉగ్గు పాలే గోదారై ఊపిరిగాలే గోదారై గలగల పరుగుల కలలుగా అలలెగసిన తన వయసుకు శతమానని పసి మనసుకు శతమానం భవతి శతమానం భవతి. ఇదండి, అంటే అందరు ఎంత ఇన్వాల్వ్ అయి ఉన్నారో మీకు దీన్ని బట్టి అర్థమవుతుంది. నేను కూడా ఇంత ఈజీగా వాడుతున్నానంటే ఇన్వాల్వ్ అయినా. అసలు మీరు లేకపోతే ఇక్కడ శతమానం భవతి లేదన్నా. ఎవరొకరు లేకున్నా లేదు. చెప్పారు మొత్తం సినిమా డైలాగ్స్ అన్ని రాజు గారి డబ్స్ మ్యాచ్ లో పెడితే రాజు గారికి సినిమా మొత్తం డైలాగ్స్ చెప్పేస్తారు. ఈ పండక్కి రైతులు హ్యాపీ, సినిమా వాళ్ళు అంతకంటే హ్యాపీ, శతమానం భవతి యూనిట్ అంతకంటే అంతా హ్యాపీ, చాలా హ్యాపీ. ఈ ఫిలింలో నేను ఇవంతా పాటు అద్భుతమైన మ్యూజిక్, ఇందాక చెప్పినట్టు లిరిక్స్ వినబడి మనసులో నిలిచేటువంటి లిరిక్స్తో పాటు అసలు గోదావరి జిల్లాల్ని అంత అందంగా చాలా రోజులైందండి మేమందరం చూసి, సమీర్ గారు కూడా. అసలు ఆ ఇంద్రజ వచ్చేటప్పుడు ఆ ఉయ్యాల అలా ఊగుతుంటే ఆ చిన్నప్పుడు గుర్తొస్తుంది. అది ప్రతి వాళ్ళకు కూడా మన ఊరు గుర్తొస్తుంది. యు గెట్ వెరీ ఎమోషనల్. ప్రతి ఒక్కరు చిన్నతనం జరిలో జరిగిన విశేషాలన్నీ కూడా గుర్తు చేసుకునేలా ఆ ఫీల్ త్రూ అవుట్ క్యారీ అయింది. లాస్ట్ వరకు కూడా దట్ వాస్ వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్స్. ప్రతి క్యారెక్టర్ ఈస్ అ డిక్షనరీ ఈ ఫిల్మ్లో. ఓకే, సో మరి చూస్తున్న ఎన్టీవీ ప్రేక్షకులందరూ కూడా ఈ ముచ్చటైన కుటుంబంని చూసి మీరు ఎంజాయ్ చేస్తారని తెలుసు. మరి వెల్కమ్ బ్యాక్. మరి శతమానం భవతి సంక్రాంతి సంబరాల్లో ఉన్నాం మన ఎన్టీవీలో. దిల్రాజు గారు, శతమానం భవతి అనే టైటిల్ చాలా పవర్ఫుల్. అంటే ఇలాంటి టైటిల్ ఆలోచన ఎవరిది? ఈ టైటిల్ ఆలోచన ఎవరిది? అంటే జనరల్గా నా సినిమాలు ఫ్యామిలీ స్టోరీస్ తీసేటప్పుడు నేను టైటిల్ కూడా చాలా కేర్ తీసుకుంటాను. అదే ఒక బొమ్మరిల్లు కానీ, బృందావనం, కొత్త బంగారు లోకం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లి చెట్టు, అంటే ఒక ఫ్యామిలీ ఆడియన్స్ టైటిల్తో కూడా చాలా అట్రాక్ట్ అవుతారు. సో ఈ కథ అనుకున్న తర్వాత రకరకాలుగా అనుకుంటున్నాం టైటిల్స్. సతీష్ కొన్ని అనుకోవడం, నేను అనుకోవడం, ఏది సాటిస్ఫైగా లేదు. సో ఒకరోజు మేము టెంపుల్లో ఉన్నప్పుడు వివి వినాయక్, హరీష్ శంకర్ గారు అక్కడికి వచ్చారు దర్శనానికి. సో అక్కడ పూజారులు వాళ్ళని ఆశీర్వదిస్తూ శతమానం భవతి అని ఆశీర్వదిస్తుంటే నాకు స్పార్క్ అయింది. అది అక్కడే అందరం కూర్చున్నప్పుడు వివి వినాయక్కి, హరీష్కు చెప్పాను. హరీష్ ఒక సినిమా ఫ్యామిలీ స్టోరీ, హరీష్ శంకర్కి స్టోరీ తెలుసు, ఎందుకంటే తను ముందు సతీష్ చెప్పున్నాడు. ఈ టైటిల్ అనగానే వాళ్ళు ఒక వైబ్రేట్గా చూశారు. భలే ఉంది, దేనికి అంటే ఇలా ఒక కథ అనుకుంటున్నాం. ఇమ్మీడియట్లీ సతీష్కు చెప్పాను, అదిరిపోయింది సార్ అన్నాడు. సరే దీనికి ఫిక్స్ చేయడం, ఫిక్స్ చేసిన దానికంటే మిక్కీ ఈ సినిమాకి ఇట్లా ఒక సాంగ్ కంపోజ్ చేయాలి మిక్కీ అని చెప్పినప్పుడు ఈ ఫస్ట్ ఇదే ట్యూన్ కంపోజ్ చేశాడు, ఈ టైటిల్ సాంగ్. వినిపించగానే మాకు అసలు ఆ వైబ్రేషన్సే వేరు. వినగానే ఆ ట్యూన్
ఆ ట్యూన్ కాదు, ఇప్పుడు వెళ్ళి థియేటర్లో చూస్తున్నా ఈ సాంగ్ ఫుల్ ప్లేట్స్గా చూస్తున్నప్పుడు ఆ వైబ్రేషన్ ఇస్ డిఫరెంట్. మిక్కీ చేసిన ట్యూన్ కానీ, రామ్ జో గారు రాసిన లిరిక్ కానీ, సో అంటే అల్టిమేట్గా అందరం కష్టపడ్డా ఆ సినిమాకి అన్ని కుదరాలి. సో నిజంగా దేవతల ఆశీర్వాదం ఈ సినిమాకు ఉన్నట్టునే ఒక గుళ్ళో ఈ టైటిల్ నేను అనుకోవడము, ఆ టైటిల్ వైబ్రేషన్స్ ఇలా స్ప్రెడ్ అవ్వడము ఈరోజు లేకుంటే మాకు షాకింగ్ ఉంది. సంక్రాంతి రోజు 8 గంటలకి థియేటర్ల దగ్గరికి ఫ్యామిలీస్ రావడం ఏంటి, 2 పెద్ద సినిమాలు ఆల్రెడీ రిలీజ్ అయి ఉన్నాయి, పండగ ఉంటుంది, అది వదిలేసి కూడా థియేటర్ల దగ్గర ఫ్యామిలీస్ కనిపించడం అనేది ఇట్స్ ఎ వైబ్రేషన్స్ అంతే. సో ఒక కాలర్ కర్నూలు నుండి లైన్లో ఉన్నారు, హరీష్ అని. హలో హలో హరీష్. హలో నమస్కారం మేడం. హరీష్ గారు కొంచెం టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడరా. సార్ శరవణ సార్. హాయ్ సతీష్. హలో సార్ నమస్కారం సార్. నమస్తే నమస్తే. సినిమా చూసారా సార్? మీ సినిమా సూపర్ సార్. థ్యాంక్ యూ సార్. పొద్దున బెనిఫిట్స్ అయితే వెళ్ళాను సార్, చాలా బాగుంది సినిమా. ఓకే మేడం మన పరమేశ్వర్ అనుపమ యాక్టింగ్ బాగుంది. అనుపమ. హలో. ఓకే. Oh, thank you so much. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మా. సో శర్వానంద్ గారు ఫస్ట్ టైం ఒక మంచి కుటుంబ కథా చిత్రంలో నటించారు, ఎంత పెద్ద స్టార్ క్రియో. సో వర్కింగ్ విత్ జయసుధ గారు, ప్రకాష్ రాజ్ గారు, నరేష్ గారు, ఎంతమంది కో స్టార్స్, బ్యూటిఫుల్ క్యాస్ట్. ఎలా అనిపించింది మొత్తం త్రూ అవుట్ ద మూవీ? బాగా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నా, అలాగే తెలుస్తోంది. అండ్ ట్రైలర్ కూడా అసలు ముందే అసలు ట్రైలర్ కానీ టీజర్ కానీ చూడగానే తప్పకుండా ఇది అందరు ప్రేక్షకుల హృదయంలోకి వెళ్ళిపోతుందని అనుకున్నాం. సో ఎలా అనిపించింది? సూపర్ అండి. అంటే ఎప్పుడు అంటే ఇంతమంది ఆర్టిస్టులు ఒకే ఇంట్లో 50 రోజులు ఉండి పనిచేయడం అనేది నాకు చాలా కొత్త. అండ్ దట్స్ ఎ గ్రేట్ ఫీలింగ్ వర్కింగ్ విత్ ప్రకాష్ రాజ్ గారు, జయసుధ్ గారు. జయసుధ్ గారు అయితే నాకు చూడంగానే మన ఎక్కడో తెలిసిన వాళ్ళలాగా అనిపిస్తుంది చూడంగానే. సమ్ ఐ హావ్ వెరీ క్లోజ్ బాండింగ్ విత్ హర్. అండ్ అలా నరేష్ గారు ఫాదర్గా ఆల్రెడీ ఇంతకుముందు అందరు బంధువే చేసాం. అండ్ అది మంచి సినిమా, దాని మించిన సినిమా మళ్ళీ ఇప్పుడు శతమానం భవతి. సో ఎలానే ఆర్టిస్టులు, కో ఆర్టిస్టులు అందరూ ప్రతి ఒక్కళ్ళు వీ హ్యాడ్ ఎ గ్రేట్ టైం. ఎస్పెషలీ కిడ్స్ మేమందరం లూడో ఆడుకుంటూ ఉండేవాళ్ళం బ్రేక్ టైంలో. రాజాను కూడా ఒకసారి జాయిన్ ఆడుకునిచ్చేవాళ్ళ రాజుగారు అసలు. మేము గ్యాప్లో ఆడుకుంటే అలాగ ఆయన ఉన్నారుగా చూసుకుంటారు మాకు లైట్ అని మేము పండగ చేసుకుంటాం. అసలు అంత టైం ఇచ్చేవారా రాజుగారు? ఇచ్చేవారు. నో లాగ్స్ వెరీ అది అయితే అసలు మామూలు గ్యాప్ కూడా ఇచ్చేవారు కదా. ఇందాకట్లాగా బ్రేక్ లో కూడా రెడీ 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 అంటారు కదా. సో యా వి హ్యాడ్ ఎ గ్రేట్ టైం. ఓకే. సో వెల్, సో ఇందులో ఇంకా చాలా మంది యాక్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ రచ్చ రవి చెప్పండి. యాక్చువల్గా అందరికీ రచ్చ రవి అని బుల్లితెర వరకే తెలుసు. పెద్ద స్క్రీన్లో ఈ పండగ లాంటి సినిమాలో నన్ను ఇందులో పార్ట్ ఆఫ్ అంటే ఒక మెంబర్గా చేసినందుకు ఈ జీవితాంతం దిల్రాజు గారికి రుణపడి ఉంటాను. ఎందుకంటే గొప్ప సినిమా. నేను 16 సంవత్సరాలే ఇండస్ట్రీకి పాకులాడుతూ ఇక్కడే తనలాడుతూ ఉన్నా. నేను ఒక్క అవకాశం కోసం వెతికినా. నేను దిల్రాజు గారి ఆఫీస్లో సార్కు తెలియకుండా ఎన్నోసార్లు భోజనం చేసిపోయినా, కానీ ఆ మెతుక్కు ఈరోజు అర్థంగా నాకు ఒక అవకాశం ఇచ్చారు. నన్ను ప్రమోట్ చేసిన డైరెక్టర్ గారిని నాకు అవకాశం అంటే కొన్నిసార్లు డైలాగ్ కాడ ఇబ్బంది, నా స్లాంగ్ కూడా చేయించారు. ఇబ్బంది పడ్డా కూడా వాళ్ళే ఇబ్బంది పడి నాకు ఇబ్బంది లేకుండా చేసి క్యారెక్టరేషన్. సార్ నేను ఎంతో ముందు చెప్పాలనుకున్నా సార్, నాకు ఈ నటుడుగా అంటే రచ్చరవి అనేది ఏం చేశానో ఎంత పేరు వచ్చిందని పక్కన పెడితే వెండి తెర పైన కనపడితే మాత్రం ఈ సినిమా తర్వాతనే కనపడుతున్నా. నేను 100% మీ అందరికీ రుణపడి ఉంటాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. వెల్, మాధవి గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ. నేను మొదటిసారి సంక్రాంతి మాకు చాలా పెద్ద పండుగ అండి. దీపం కూడా పెట్టకుండా నేను ఫస్ట్ మూవీ ప్రివ్యూ అంటే వచ్చేసాను. నిన్ననే నేను పండగ చేసుకొని చెప్పాను, నా పండగ రేపు వాళ్ళతో, ఈరోజు మీతో అని మా ఫ్యామిలీకి చెప్పాను. ఇక్కడ వచ్చాక నాకు పండగ మొత్తం చూపించేశారండి, కళ్యాణం కూడా చూపించారు. ముగ్గులు, గొబ్బిళ్ళు, అన్ని పిండి వంటలు, ఇంకా అన్ని ఫీలింగ్స్ ఏంటి, ఎమోషన్స్ ఏంటి, చాలా బాగుంది. యాజ్ అన్ ఆడియన్స్ చూశాను నేను సినిమా. నేను అందులో పాటలాగా చూడలేదు. జయసుధ గారు, ప్రకాష్ రాజ్ గారు వాళ్ళిద్దరి స్టార్డమ్ కనిపించలేదండి.
అందులో క్యారెక్టర్స్, ఆ ఎమోషన్స్ సైలెన్స్లో చాలా చూపించారు సతీష్ గారు. అది చాలా బాగుంది ఆ డైరెక్షన్. ప్లస్ నరేష్ గారు పేరున ప్రతి ఒక్కళ్ళకి ఒక ఇంపార్టెన్స్ పాత రోజుల్లో ఉండేవి. ఇప్పుడు ఏంటంటే బిల్డప్స్, ఇట్లా క్లోజప్లు, షార్ట్లు, ఫైట్లు అలాంటివి తప్పితే ఈ సినిమాల్లో మామూలుగా ఇంత సింపుల్ మూవీతో అంత పెద్ద హిట్ కొట్టడం అనేది చాలా బాగా అనిపించింది నాకు, పెద్ద ఎఫెక్ట్స్ ఏం లేకుండా. థ్యాంక్ యూ సో మచ్ ఈ ఛాన్స్ ఇచ్చినందుకు సతీష్ గారికి. అండ్ ఒక మాట చెప్పారు సతీష్ గారు, ఈ మూవీ తర్వాత రిలీజ్ అయ్యాక ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఈ సీడీ ఉంటుంది అని చెప్పారు. అది 100% కరెక్ట్. కంగ్రాచులేషన్స్ సార్. అది మీకు గుర్తుందో లేదో, అది మాత్రం కరెక్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఈ ఛాన్స్ ఇచ్చినందుకు. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. శతమానం భవతి ఈ పిక్చర్లో నేను యాక్ట్ చేయడం అనేది నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అంటే అందరితో మేము సంక్రాంతి 2 నెలల ముందే చేసేసుకున్నాం. అంత హ్యాపీగా 50 రోజులు అందరం కలిసి చాలా చక్కగా ఎంజాయ్ చేసాం. అండ్ నాకు ఈ అవకాశం ఇచ్చిన సతీష్ గారికి, దిల్రాజు గారికి నేను ఎప్పుడు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. అండ్ ఎవ్రీబడి అందరూ ఒక కుటుంబంలాగా స్టార్టింగ్లో కొంచెం అడ్జస్ట్ అవ్వడానికి అందరికీ టైం పట్టింది. ప్రతిరోజు దిల్రాజు గారు సెట్లో ఉండి అండ్ ఒక ఫ్యామిలీ లాగా అందరినీ తను ఎవ్రీ టైం అంటే టేక్ కేర్ చేయడం కానీ, ప్రతి ఒక్కరిని క్యారెక్టర్లో ఇన్వాల్వ్ చేయించడం కానీ చాలా కేర్ తీసుకొని చేశారు. అది అందరూ ఇప్పుడు చూస్తూనే ఉన్నాం. ఓకే, సో ఆల్ టీమ్ అందరూ క్రూ కష్టపడిందంతా ఇప్పుడు మనకి కనిపిస్తుంది. సో వన్స్ అగైన్ శతమానం భవతి అందరూ చూసి మీ బ్లెస్సింగ్స్ మీ అందరి బ్లెస్సింగ్స్ మాకు ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇంకో చిన్న పాయింట్ మిస్ అయ్యాను. అసలు శర్వ ప్లస్ అనుపమ ఎంత బాగున్నారంటే స్క్రీన్ లో నేను చెప్పలేను. అసలు వెరీ క్యూట్ కపుల్. అసలు చాలా అసలు అంటే లాస్ట్ వరకు ఆ కెమిస్ట్రీ ఏంటనేది మీరు చూడండి, చాలా బాగా తీసారు. అసలు ఆ కెమిస్ట్రీ చాలా బాగా వచ్చింది. అసలు ఫెంటాస్టిక్. చూస్తూ ఉంటేనే ట్రైలర్ కానీ టీజర్ కానీ చూస్తూ ఉంటేనే ఎంత ముచ్చటేస్తుందో మీ ఇద్దరు కపుల్. బావా మరదండ నిజంగా ఇలాగే ఉంటారా, చూసి ఇలాగే ఉందాము అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. సో శ్రీరామ్ గారు, మీ బొమ్మరిల్ డాడీ ఏమన్నారు? డాడీ అదేంటో స్క్రీన్ మీద జయసుద్ గారు, ప్రకాష్ రాజ్ గారు యాక్చువల్గా మూవీ చేసేటప్పుడు అంతా కూడా మేమంతా ప్రకాష్ రాజ్ గారు చుట్టూ ఆయన అలా కూర్చోలా పిల్లల్లాగే చుట్టూ కూర్చొని, అంటే ఈ సినిమాకి ఇంత తొందరగా అవడానికి కూడా అదే కారణమేమో కూడా. ఎవరు ఎక్కడికి వెళ్ళేవాళ్ళం కాదు, చుట్టూ ఆయన కూర్చుని ఏదో చెప్తుంటారు, అరే లైఫ్లో ఇలా ఉండాలి అలా ఉండాలి వాల్యూస్ గురించి అని గ్యాప్లో అంతే. మేము అక్కడ షూటింగ్ జరుగుతుంటుంది, ఇక్కడ చేరేసుకుని అలా కూర్చుని కింద కూర్చునే వాళ్ళు కింద కూర్చొని, అసలే అంటే ఒక ఆర్టిస్ట్ ఇదేం ఉండేది కదా, కింద అంటే అలా కూర్చునేవాళ్ళు, ఆయనకి అలా కాళ్ళ దగ్గర కూర్చునేవాళ్ళు, ఆ పక్కన కూర్చునేవాళ్ళు. సో ఆయన అంతా మాకు క్యారెక్టర్ ఎవరైనా పక్కకి వెళ్ళినా కూడా అది కాదు క్యారెక్టర్ అని, మళ్ళీ ఇలా చేయాలి, ఇది నీ క్యారెక్టర్ అంటే ఒక డైరెక్టర్ గారికి ఎంత క్లారిటీ ఉందో, రాజు గారికి ఎంత క్లారిటీ ఉందో, ప్రకాష్ రాజ్ గారికి అంత క్లారిటీ క్యారెక్టర్ గురించి పిలిచి చెప్పి ఇది మీ క్యారెక్టర్ అని కూడా గుర్తు చేసిన రోజులు ఉన్నాయి. కొద్ది రోజులు అయితే ఇంకా రాజు గారు అయితే మమ్మల్ని 2 days క్లైమాక్స్ ముందు రేపటి నుంచి క్లైమాక్స్ ఇస్తున్నాం, మీరు అందరూ మూడ్లో ఉండాలని కూర్చోపెట్టి ఆ క్లైమాక్స్ని అందరికీ డైరెక్టర్ గారితో నేరేట్ చేయించి మీది ఇలా బిహేవ్ చేయాలి, ఎవరైనా మాట్లాడితే తోలు తీసేస్తాను, ఫోన్లు లోపలికి వస్తే చంపేస్తాను, ఎవ్వడు అసలు సమస్య లేదు. మా పరిస్థితి ఎలా అయిపోయిందంటే 2 రోజులు వాష్రూమ్కి వెళ్ళాలంటే కూడా సార్ వాష్రూమ్కి వెళ్ళొస్తాం సార్ అంటే ఇలా, అప్పుడు కూడా వెళ్ళాలి ఇప్పుడు అవసరమా అన్నట్టుగా చూసేవారు తప్ప వెళ్ళరానివారు కాదు అని ఇలా తిప్పేసుకున్నారు, వెళ్ళు లేదు వెళ్ళొద్దు లేదు. సరే చెప్పాలి డైరెక్టర్ గారు చెప్పి అక్కడ మాకు 2 హెడ్ మాస్టర్లు అండి, ఒకటి ఈయన రాజు గారు, ఇంకోటి సమీర్ రెడ్డి కెమెరామెన్ గారు. ఆయన అంతే, వీళ్ళిద్దరి వల్లే నిజంగా ఇంత ఫాస్ట్గా జరిగింది. మేమేంటంటే డైరెక్ట్గా కన్విన్స్ చేసి పాప కూల్ చేసి ఏదో డొమ్మ కట్టారు, వాళ్ళిద్దరు ఉంటే అసలు సమస్య లేదనమాట, టెన్షన్గా ఉండేవాళ్ళు అనమాట. సో అంత ఇదిగా జరిగింది షూటింగ్ అంతా. ఈ షూటింగ్ జరిగి ఫినిష్ అయిన రోజు నేను చెప్పాను, ఇది మన రైతుకి ఎంత కనెక్ట్ అవుతుందో ఎన్ఆర్ఐస్కి అంత కనెక్ట్ అవుతుందని చెప్పాను నేను. ఇక్కడ ఎంత వసూలు చేస్తుంది అక్కడ కూడా అంత వసూలు చేస్తుంది. అంటే ఒక 50 కోట్ల సినిమా అవుతుంది అని చెప్పడం కన్నా ఇది కరెక్ట్ అనిపించింది. ఇవాళ ఫస్ట్ డే ఇక్కడ ఆఫ్టర్ 1 week చూడండి, ఇయర్లో వన్ ఆఫ్ ద మ్యాసివ్ హిట్స్ ఇదే ఉంటుంది. ఎందుకంటే ఇట్ ఈస్ కనెక్టెడ్ టు ఎవ్రీ వన్ అండ్ ఆల్, ఫ్రమ్ యూత్ టు ఫ్యామిలీ టు ఎన్ఆర్ఐస్ టు రైతుల దగ్గర నుంచి. ఒక కుటుంబం అనేది ఏంటనే చాలామంది మిస్ అవుతున్నాం మనం. న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయినాయి, దర్ ఇస్ నో జాయింట్ ఫ్యామిలీస్. ఆ ఫీల్ అంతా ఒక్కసారి చాలామంది వెనక్కి ఈ రోజున దేశాలు దాటి వెళుతున్నారు ఉద్యోగాల కోసం, రాష్ట్రాలు దాటి వెళ్తున్నారు, ఊరు దాటి వెళ్తున్నారు.
వాళ్ళందరూ కూడా తిరిగి రావడానికి టైం నిజంగా కష్టంగానే ఉంది వాస్తవానికి. కానీ ఇది చూసినప్పుడు కళ్ళల్లో నీళ్లు, ఒక చుక్క హ్యాపీనెస్తో, ఒక మిస్సింగ్లో కలగని వాళ్ళు ఉండరు. అంతవరకు గ్యారంటీ. బ్యూటిఫుల్ ఎమోషన్స్ అన్నీ. ఓకే, మనందరూ మళ్ళీ ఒకసారి పాట పాడుకుందాం. ఏ పాటతో ఉన్నారు? మూవీలో సంక్రాంతికి సంబంధించి ఒక పాట ఉంది, అది మీకోసం ఇప్పుడు. హైలో హైలే సారే హరిదాసులు వచ్చారే, దోసిట రాసులు తేరే కొప్పుని నింపేరే, డూడు బసవలు చూడే మాకిట నిలుచున్నాడే, అల్లరి చేస్తున్నాడే సందడి మునగాడే, కొత్తళ్ళుళ్ళ అజమాయిషీలే బావ మరదల్ల చిలిపి వేషాలే. భగ 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 భోగి మంటలే, గణ 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 గంగిరెద్దులే, కణ 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 కిరణ కాంతులే, ధగ 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 ధన సూర్యుడే, చక 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 మకర రాశిలో మెరిసే మురిసే సంక్రాంతి. సూపర్. నిజంగా పాటలు ఎంత అద్భుతంగా ఉన్నాయండి అసలు. సంక్రాంతి రోజు సినిమా రిలీజ్ చేయడానికి కూడా కారణం అదే. అంటే ఒక సంక్రాంతి అనేది మన సాంప్రదాయంలో మనకు ఎలా ఉంటుంది అనే దాని మీదే ఆ సినిమా మూమెంట్స్లో ఉంటుంది. సో అదే అందుకే ఈ సంక్రాంతి పాట కూడా రైట్ మూమెంట్లో ఆ రోజు గంగిరెద్దులు కానీ, పేకాట రాయలు కానీ, కోడు పందాలు కానీ, గొబ్బెమ్మలు కానీ, అవి పదాలతోనే శ్రీమణి అద్భుతంగా రాశాడు. ఒక అచ్చమైన తెలుగు పాటని శ్రీమణి రాయడం జరిగింది. సో అంటే బేసిక్ అదే ఇందాక నరేష్ గారు అన్నట్టు, అంటే ఈరోజు మన లైఫ్లో బిజీ అయిపోయి మన ఫ్యామిలీకి సంబంధించిన చాలామందితో ఉండాల్సిన మూమెంట్స్, ఎమోషన్స్ మిస్ అవుతున్నాం. సో అదే ఈ సినిమా. ఎమోషన్ ఉన్న ప్రతి తెలుగువాడు ఈ సినిమా తనది అనుకుంటాడు. ఎమోషన్ లేని వాళ్ళు మనం ఏం చేయలేము అనుకో, వాళ్ళకి ఎమోషన్స్ ఇది పుట్టియలేము. సో ఎమోషన్, అమ్మ నాన్న, తాత బామ్మ, అన్నయ్యలు, అక్కయ్యలు, పిల్లలు, సో ఇలా మన కుటుంబాలు ఉన్నాయి. సో అలా ఎమోషన్గా ఒక తెలుగు సినిమా చూసే తెలుగు ప్రేక్షకుడికి ఈ సినిమా అద్భుతంగా నచ్చుతుంది. కుటుంబ విలువలు కానీ, ఆ ఎమోషన్స్, మీరు అన్నట్టు ఎమోషన్స్ కానీ, ఆ ఫీల్ లేని వాళ్ళు కూడా ఈ శతమానం భవతి చూసిన తర్వాత మారిపోతారేమో. ఇంకొకటి, టెక్నాలజీ అసలు మన జీవితాల్లోకి ఎంత ప్రవేశించి చెప్పడానికి ఇప్పుడు వాళ్ళు ఇందాక పాడింది. ఇంతకుముందు పేపర్ రెడీ చేసుకునేవాళ్ళు, ఎవరు సెల్ ఫోన్స్ వాళ్ళు పెట్టుకుని పాడేస్తున్నారు. ఆ ఫిలింలో కూడా కరెక్ట్ అయిన సీన్స్ అవే. జయస్తు గారు ఒక పాయింట్లో అంటారు, వాళ్ళు ఇక్కడున్న అక్కడనే ఉన్నట్టే ఉంది, ఎంతసేపు సెల్ ఫోన్స్లో ఉంటున్నారు లేకపోతే టీవీలో ఉంటున్నారు అనేది ఎంత వాస్తవం అంటే ఇండ్లలో కూడా చూస్తున్నాం, ఎవరికి వాళ్ళే. కాబట్టి ఒక పాయింట్లో ఒక సీన్, అది నేను ఇప్పుడు అఫ్కోర్స్ రిలీజ్ అయిపోయింది కాబట్టి చెప్తున్నాను, మొత్తం గ్రామాన్ని ఒకటి చేయడానికి శర్వానంద్ ఒక ప్లాన్ చేస్తారు హీరో. ఈ సీన్స్ అన్ని కూడా డైరెక్ట్ నాకు కూడా అనిపిస్తుంది ఒకసారి, అసలు ఇంట్లో అంతా టీవీలు కట్టేస్తే ఎలా ఉంటుంది ఒక రోజు, అసలు సెల్ ఫోన్స్ మొత్తం టవర్లు చెడిపోతే ఎలా ఉంటుంది అనిపిస్తుంది పండుగ రోజు. సో ఆ టెక్నాలజీ మన లైఫ్, ఈ కనెక్ట్ అనేది ఈ ఫిల్మ్లో చాలా బ్యూటిఫుల్ పాయింట్. అది ఒక పాయింట్ ఏంటంటే, దిల్ రాజు గారు కాకపోయి ఉంటే ప్రొడ్యూసర్ ఖచ్చితంగా ఈ సంక్రాంతికి రిలీజ్ అవుతుందని నమ్మకం మాకు ఉండేది కాదు. ఇంతమంది ఆర్టిస్టులు పెట్టుకుని, ఇంత లొకేషన్లు పెట్టుకుని, 100 సంవత్సరాల ఇళ్లలో దాదాపు 100 మంది ఫ్యామిలీ ఒక షూటింగ్ చేసుకునేటువంటి పండగ. ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం మీరు లైన్లో ఉండండి. ఇగో నేను యాక్చువల్ ఎన్టీవీ లైవ్లో ఉన్నాను. మీరు చెప్పిన మాటలు నేను ఎన్టీవీ ప్రేక్షకులకు అందిస్తాను. ఒక ఫాదర్ అండి, ఏలూరు నుంచి ఫ్యామిలీతో సినిమా చూశాడంట. స్పీకర్ ఆన్ చేయండి సార్. మీరు ఇప్పుడు నాతో చెప్పిన మాటలు చెప్పండి, నేను ఫోన్ ఆన్ చేశాను. అలాగే చెప్పండి. మరి శతమానం భవతి సినిమా నేను చూసిన తర్వాత నేను నా ఫ్యామిలీ 2 పిల్లలు కలిసి వెళ్ళాం. ఈరోజు చాలా అద్భుతంగా ఉన్నది. ఆ సినిమా చూసినప్పుడు నాకు అనిపించినటువంటి సందర్భం ఏంటంటే, నాకు 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళు బాగా చదువుతున్నారు. ఆ పెద్దోడేమో ఫీల్డ్ లో చేస్తున్నాడు. వీళ్ళు కూడా నా దగ్గరికి కూడా మమ్మల్ని చూడటానికి రానేటువంటి పరిస్థితుల్లో ఉంటారేమో రేపు రాబోయే రోజుల్లో అన్న ఫీలింగ్ కలిగింది. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా నేను కళ్ళంటే నీళ్లు కాస్తటమే తప్ప ఇంకా అసలు సంతోషంగా చూసే అనేటువంటి అనుభూతి లేదు సార్. అంత చక్కని సినిమా దిల్ రాజు గారు మాకు అందించారు. చాలా బాగుంది సినిమా. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ అండి. మేము మా టార్గెట్ కూడా మేము చేసింది, మేము అచీవ్ అయినట్టే. మొదటి షోకే మీరు ఇలాంటి మైక్ పెట్టుకో, మీరు మాకు మొదటి షోకే ఇలాంటి కాంప్లిమెంట్ ఇచ్చారంటే ఈ శతమానం భవతి ఇంకా ఆగదు. తెలుగు ఫ్యామిలీస్ కదిలో వచ్చి చూస్తాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏలూరులో చూసారంటే ఇప్పుడు చూస్తున్నాక అసలు మన ఎంత లైవ్లీగా మనం వెళ్తున్నామో, అసలు కాలర్స్ కూడా వాళ్ళ ఫీలింగ్స్ ఎంత ఎమోషనల్ గా. ఆయన నాకు చెప్దామని ఫోన్ చేశాడు. సో మీకు లైవ్ లో ఉన్నాను కాబట్టి నేను అది వినిపించడానికి నాకు అవకాశం దొరికింది. సో వాట్ ఈస్ మూవీ అంటే ఎలా మూవీ టర్న్ కాబోతుంది అనేది ఒక్క షోతోనే తెలుస్తుంది. డెఫినెట్లీ దిస్ ఫిలిం తెలుగు ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోతుంది. సో అసలు మాకొచ్చే కాల్స్ అసలు అక్కడ వాళ్ళు ఆపలేక ఇదైపోతున్నారు. బట్ వాళ్ళందరి కోరిక మేరకు వీళ్ళిద్దరు ఒక 2 steps వేయాలని కోరుకుంటున్నారు. అందరూ ప్లీజ్. కాదు అలా ఫ్రీగా మేము చూపించమండి. సినిమాలు వెళ్తే వాళ్ళు 2 steps ఉన్నాయి చూడండి. మా ఇంటివి ప్రేక్షకుల కోసం మా సింగర్స్ అద్భుతంగా పాటలు పాడారు, మా ఫీలింగ్స్ అద్భుతంగా చెప్పాము, మంచి విజువల్స్ ఇచ్చాము. సో థియేటర్కి వెళ్తే 3 పాటల్లో వాళ్ళు డాన్సులు చేశారు చూడండి. మా ఇంటి ప్రేక్షకుల కోసం ఒక్క స్టెప్ వేస్తారు. రాజుగారు ప్లీజ్ కన్విన్స్ అయ్యారు. నో అంటే యాక్చువల్ మీరు మాకు సెలవు ఇస్తే మేము మెయిన్ థియేటర్కి వెళ్ళాలి. అక్కడ మా గురించి అందరు వెయిటింగ్. మేము వెళ్ళి అక్కడ మెయిన్ థియేటర్లో క్లైమాక్స్ చూడాలనే కోరికతో ఉన్నాం మా టీం అందరం. సో ఎన్టీ వారికి చాలా ధన్యవాదాలు. ఒక అద్భుతమైన ప్రోగ్రామ్ని మా శతమానం భవతి గురించి చేశారు. సో తెలుగు ప్రేక్షకులు మీరు ఎవరు సినిమా చూసినా ఒకసారి వాళ్ళని కనుక్కోండి. శతమానం భవతి చూసాము ఎలా ఉందని, వాళ్ళకి నచ్చిందంటే మీరు మీ కుటుంబంతో పాటు వెళ్ళండి. థ్యాంక్ యూ సో మచ్. మరి మన డిస్కషన్ ఇంకా కంటిన్యూ చేద్దాం. దిల్ రాజు గారికి ఒక్కరికే బ్రేక్ ఇద్దాం. హీస్ వెరీ మచ్ బిజీ విత్ ఫోన్స్. మీరు మళ్ళీ మాట్లాడండి సార్. మళ్ళీ మీ ఫీడ్బ్యాక్ అంతా మాకు కావాలి. నో ఇంకాసేపు మీ ఇద్దరితో పనుంది నాకు. ఒక 2 నిమిషాలు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వీళ్ళిద్దరితో నేను మీకోసం డాన్స్ చేపిస్తాను. స్టే ట్యూన్డ్. వెల్కమ్ బ్యాక్. మరి ఎన్టీవీలో శతమానం భవతి సంక్రాంతి సంబరాలు జరుపుకుంటున్నాం. మరి మన హీరోయిన్తో పాటు మన దిల్ రాజు గారు అండ్ క్రియూ వాళ్ళు ఇంకా సక్సెస్ని ఎంజాయ్ చేసే మూడ్లో ఉన్నారు కాబట్టి కాసేపు అలా పంపించేసాము. మళ్ళీ మన సింగర్స్ అఫ్ కోర్స్ మనం ఎప్పుడు పాటల పల్లకిలో విహరిస్తాం కాబట్టి మంచి పాటలు శతమానం భవతి నుండి మరి మిక్కీ గారు అద్భుతమైన పాటలు అందించారు. సో మిక్కీ గారు, ఏ ఒక్క పాట అయినా మీకు కొంచెం కష్టం అనిపించిందా? ఈ మొత్తం మూవీలో మొత్తం 5 songs రైట్? ఆర్ఆర్ ఏవైనా ఇబ్బంది అనిపించిందా? I think the title song that was after I composed it, there was still things like how long the song should be, because it's a really good song and we initially wrote like 3 charnams. So then we thought we'll have only 2 in the movie, and so all those things were like the whole designing was important. And I think the most important thing in this song is the chorus, that Shatamanam Bhavati, that whole energy that comes, that is very important, more than the Pallavi. The main song కంటే కూడా మీరు ఎక్కువగా ఆ బ్యాక్గ్రౌండ్ కోరస్ కి ఎక్కువ మీ సినిమాలో ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమాలో ఎక్కువగా కోరస్ ఇంపార్టెన్స్ ఉంటుంది. Yeah, I mean, especially when it comes to this song, if the whole Shatamanam Bhavati, that's the main part of the song. So many people sang it actually, all these singers and even some more other singers. So you see everyone's voice in there, and I know that when I hear that chorus, I can hear each one's voice separately, because I know I keep recording with them. So the combined everything was, there's Chitra Garu's voice also in that, and one thing I wanted to do was the Pallavi was sung by Chitra Garu and Yesudas, his son. But I wanted Sri Krishna's voice actually for the main, but somehow the time was kind of, not permitting, and I had to mix it and give it to them. But he sang, when he sang the track, it was perfect. I mean, when he sang the Pallavi and all. Like that, this song, there's so many voices. Even Shravana Bhargavi, she also sang in this song, and Krishna Chaitanya. So I think this song, and also in the inlay, I wanted everyone's name to be under the song, not like a chorus. Generally we put chorus, we put it down. But in the inlay, if you see, it's both the lead singers and everyone's name is as a main thing. So this song is one of the special songs. And everyone who sang close for to your it, heart. It's really nice. Okay. So మరి మంచి పాట మళ్ళీ ఎవరు పాడతారు?
ఈ మూవీ నుండి? ఈ పాటే అంటే పూర్తిగా ఇందాక పాడలేదు కాబట్టి ఇంకొక చరణం కూడా ఉంది. మేమందరం కూడా చాలా ఎంజాయ్ చేస్తూ ఈ రికార్డింగ్ సెషన్ అంతా కూడా చాలా హాయిగా పాడుకున్న పాట. సో వీ వాంట్ టు కంక్లూడ్ దిస్ సాంగ్ విత్ శతమానం భవతి టైటిల్ సాంగే మేము పాడదాం అనుకుంటున్నాం. మాధవి గారు మీరు జాయిన్ అవ్వండి వీళ్ళతో పాటు. మీరు కూడా మంచి సింగర్ అని విన్నాం మేము. సింగరే కానీ ఆల్రెడీ చాలా సార్లు వింటేనే సాంగ్, మరి ఇంత కొత్త సాంగ్. థ్యాంక్ యూ. సో వీళ్ళతో పాటు జాయిన్ అవ్వండి. శతమానం భవతి అని పాట అక్కడ వరకు. ఫస్ట్ చరణం పాడదాం, దానికి సెకండ్ చరణం పాడు. మీస కట్టు కుంకుమ బొట్టు కంచి పట్టు పంచే కట్టు అల్లుకుంది అనుబంధము మమతలు ముడి వేస్తూ తను తన తాళి బొట్టు ఆమె తన ఆయువు పట్టు ఏకమైంది దాంపత్యము 7 అడుగులు వేస్తూ నాలో సగం నీవంటూ నీలో సగం నేనంటూ జనుమలు జతపడు వలపుగా ఇరు మనసులకొక తలపుగా కలగలసిన ఒక తనువుకు శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి. వావ్, ఫ్యాంటాస్టిక్. నేను నార్మల్గా పెద్దవాళ్ళ నుండి ఏ ఆస్తులు కానీ ఏ అంతస్తులు కోరుకోకుండా శతమానం భవతి అని దీర్ఘాయుష్మాన్ భవాని లాంటి మనస్ఫూర్తిగా వాళ్ళ నుండి దీవెనలు కోరుకుంటే సార్. మాధవి గారు అలాంటి మెసేజే పాస్ చేశారా మరి మూవీ నుండి? డెఫినెట్లీ అండి. ఈ మూవీలో దూరాలు దగ్గర అవుతాయి. ఆ దూరం ఎలా దగ్గర అయింది అనేది పెద్ద వర్డ్స్ లేకుంటే భారీ డైలాగులు ఏం లేవు. చిన్న చిన్న మూమెంట్స్, చిన్న చిన్న మాటలతో చాలా పొందిగ్గా అల్లిన మూవీ ఇది. హీరో ఇంట్రడక్షన్ ఓ బిల్డప్ జూమ్ 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 అని జూమ్లు అలాంటివి ఏమీ లేవు. ఫైట్స్ లేవు. ఎంత ప్లెజెంట్గా ఒక హాయి, ఒక మనసు ఫిల్ అయ్యి బయటకు వస్తాం. ఈ మూవీ ప్రతి మూవీ నేను చేసింది నేను ఒక ఆడియన్ లాగా చూస్తాను. నేను అందులో పాట అనుకొని చూస్తే నాకు ప్రతిదీ నచ్చుతుంది. యాజ్ అన్ ఆడియన్ చూస్తే అందులో ఈ అంశం బాగుంది, ఈ అంశం బాగాలేదని వెతుకుతున్నాను నేను, ఏదన్నా కనిపిస్తుందేమో అని. ఒక్కటి కూడా దొరకలేదు నాకు. చాలా బ్యూటిఫుల్గా పిక్చరైజ్ అయింది. ఇంకా ఇంద్రజ గారు వెనక్కి వస్తుంటే ఆవిడ ప్రతి ఒక్క చోట ఆవిడకి ఒక జ్ఞాపకం చూపించారు. అంటే దీంట్లో ఇంద్రజ గారు మీ ఆడపడుచుగా ఉంటారా? అవునండి. ఓకే. ఎంత టచింగ్గా నా కళ్ళలో నీళ్ళు వచ్చాయి. అది అందులో జస్ట్ ఇలా పాస్ అవుతూ ఆవిడ ఒక్కొక్క దగ్గర ఒక ఇలా పాస్ అవుతుంటే అక్కడ ఉయ్యాలు చూస్తే ఆవిడ చిన్నప్పుడు ఆ ఉయ్యాలు అంటే మనం ప్రతి ఒక్కళ్ళం ఆ ఫేజ్ నుంచి మనమే ఆ ప్లేస్ లో ఉన్నంత వి హావ్ బీన్ త్రూ దట్ ఫేజ్. అది ప్రతి ఒక్కళ్ళకి టచ్ అవుతుంది. అవును కదా, మనం కూడా ఇలా మన చిన్నతనం గుర్తొస్తుంది అది చూస్తే. అలాగా ఒక ఇన్సిడెంట్ చూసి మనకి మనం కనెక్ట్ అయినప్పుడు ఆ మూవీ డెఫినెట్లీ హిట్ అండి. అదేమి నేను యాక్చువల్లీ షూటింగ్ మేము ఒక ఆల్మోస్ట్ క్లోజ్ టు ఒక 30 days షూట్ చేసాం. మా సీన్స్ లేనప్పుడు మేము అక్కడ ఉండమన్నమాట, లైక్ మోస్ట్లీ. కానీ నేను వెళ్ళి తొంగి చూస్తుండేదాన్ని ఏం జరుగుతుంది బికాజ్ ఐ వాంట్ టు సీ, బికాజ్ ఆ సబ్జెక్ట్ అంత బాగుంది. ఆ సబ్జెక్ట్లో ఉన్న పట్టు వల్ల నేను ప్రతిదీ వెళ్ళి తర్వాత ఒకసారి ఒక ఇన్సిడెంట్లో ఎలా అయిందంటే ఛార్జ్ అవ్వడం అంటారు కదా, మీకు కెమెరా ఐడియా ఉంటుంది. ఇలా జయసుధ్ గారికి ఛార్జ్ అవుతుంటే నేను అక్కడ ఆవిడ యాక్టింగ్ చూస్తున్నాను అనమాట. మాధవి గారు జరగండి అంటే దెన్ ఐ రియలైజ్ ఓ మై గాడ్ అని పక్కకు వచ్చాను నేను. అలాంటివి అంటే చాలా రేర్గా అవుతాయి అలాంటి ఇన్సిడెంట్స్. ఈ పాట ఈ శతమానం భవతి పాడుతుంటే ఎంత అందంగా ఉందో, చూస్తుంటే అయితే ఇట్లా గూస్ బంప్స్, అది రోమాలు ఇలా నొక్కుపరుచుకునే అంత బ్యూటిఫుల్గా పిక్చరైజ్ అయిందండి. ఈ పాట ఎంత అందంగా పాడారో దానికి జస్టిఫికేషన్ అయింది అనిపించింది. కొన్ని ఏంటంటే చాలా అందమైన పాటలు ఏంటి ఇలా చేశారు అనిపిస్తుంది చూస్తే కదా. లైక్ దెర్ ఆర్ నెంబర్ ఆఫ్ సాంగ్స్, సింగర్స్ ఎంత కష్టపడి మ్యూజిక్ డైరెక్టర్ ఎంత బాగా కంపోజ్ చేసి వీళ్ళకి ఎస్పెషల్లీ సింగర్స్కి అది చూసినప్పుడు డెఫినెట్లీ దెల్ ఫీల్ మేము పాడింది అక్కడ అంత జస్టిఫికేషన్ వచ్చిందని అనిపిస్తుంది. సో మీ అందరికీ కూడా ఎన్నో రకాల పాటలు పాడుతుంటారు మూవీస్లో, కానీ కొన్ని పాటలు
మనకు ఎప్పటికీ నిలిచిపోయేలా ఉంటాయి, మనసుకు హత్తుకునేలా ఉంటాయి. సో ఇలాంటి కుటుంబ కథా చిత్రాల్లో మీరు పాడే పాటలు పాడుతున్నప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది? బేసిక్గా ఇలాంటి మంచి కంపోజిషన్స్ రావడమే అరుదు. మొదటిసారిగా ఇలాంటి సన్నివేశాలు రావడమే చాలా అరుదు. అటువంటి మంచి సన్నివేశాలకి ఇటువంటి మంచి మెలడీ సాంగ్స్ అన్ని మిక్కీ గారి గురించి చెప్పాలంటే చిన్నపిల్లలు పాడుకునే అంటే స్కూల్ ఏజ్లో పాడుకునే వాళ్ళు పాటలు ఉంటాయి, కాలేజ్ వాళ్ళు పాడుకునే పాటలు ఉన్నాయి, ఒక అమ్మాయి 6 అడుగులు ఉంటారు లాంటి పాటలు అలాంటివి ఉన్నాయి, పెళ్లిళ్ళ సందర్భాల్లో ఇలా శతమానం భవతి ఇలాంటి పాటలు ఉన్నాయి, ఫ్యామిలీస్ అందరూ కూడా కలిసి పాడుకునే పాటలు ఉన్నాయి. సో లైక్ యాజ్ ఐ సెడ్ ఎర్లియర్ 6 to 60, 70, 80 అందరూ కూడా ఎంజాయ్ చేసే పాటలు ఉంటాయి అనమాట. సో ఎవ్రీవన్ ఆ పాటల్ని వారు కనెక్ట్ చేసుకుంటారు వాళ్ళ హార్ట్స్కి. అందుకని మాకు కూడా ఇలాంటి సందర్భాలు ఇలాంటి సందర్భాలకి మేము కూడా పాటలు పాడడం అనేది మంచి పాట పాడామని ఒక తృప్తితో రికార్డింగ్ థియేటర్ నుంచి బయటకు వస్తాం. సో మరి ఇంకొక పాట ఏ పాట పాడతారు? సోలో సాంగ్ సమీరా పాడిన పాట మళ్ళీ ఒకసారి. ఓకే, యాక్చువల్లీ ఇది అంటే అందరికీ వాళ్ళ ఊర్లని గుర్తు చేస్తుంది అంటున్నారు కాబట్టి వీల్ ఎండ్ ది షో విత్ అంటే మనందరం మళ్ళీ మన ఊరిని ఒకసారి గుర్తు చేసుకుంటూ ఐ విల్ సింగ్ ది సెకండ్ హాఫ్ ఆఫ్ ది ఫస్ట్ సాంగ్. కన్నులకే కన్నులకే తీయదనం రుచి చూపే చిత్రాలే సవ్వడితో సంగీతం పలికించే సెలయేళ్ళే. పూల చెట్టుకి ఉందో భాష, అలల మెట్టుకి ఉందో భాష, అర్థమవ్వని వాళ్ళే లేరే అందం మాట్లాడే భాష. పలకరింపే పులకరింపై పిలుపునిస్తే పలకరించడమే మనసుకి తెలిసిన భాష. మమతలు పంచే ఊరు ఏమిటి దానికి పేరు, పల్లెటూరేగా ఇంకెవరు, ప్రేమలు పుట్టిన ఊరు అనురాగానికి పేరు, కాదనే వారే లేరెవరు. థ్యాంక్ యూ సో మచ్. ఫ్యాంటాస్టిక్. ఎంత అద్భుతంగా అసలు ఒక్కొక్క పాట వింటూనే మీరు మాధవి గారు అన్నట్టు నిక్కుపుడుచుకునేలా అసలు ఎంత మెలోడియస్గా ఉన్నాయో. సో యూ ఆల్వేస్ లవ్ టు డూ మెలోడియస్ సాంగ్స్. ఎక్కువగా ఇలా హమ్ చేసుకునే పాటలు ఎక్కువగా వింటుంటాం మీ దగ్గర నుండి. I don't know, not in my hands. The projects that come to me are like those. So now that the movie I'm doing with Seenu Etla, it's called Mr. So that's a completely different album. Of course there's melody in it too, but I don't know it just comes. So ఇప్పటి వరకు మీరు చేసిన సాంగ్స్ లో వాట్స్ యువర్ ఆల్ టైమ్ ఫేవరెట్? I don't know. I don't really listen to my music, but I should say Shatamanam Bhavati title song is currently my favorite. Super. So మాధవి గారు మా కోసం ఏదైనా మంచి పాట, మీరు ఏదైనా మీ ఇష్టం. ఇప్పుడే నాకు ఇంకా ప్రాక్టీస్ కాలేదండి సాంగ్స్, అంత పెద్ద సింగర్ కాదు. ఓకే, మీకు వచ్చిన పాట ఏదైనా ఒక పల్లవి వరకు పాడగలరా? నేనని నీవని వేరుగాలేమని చెప్పినా వినరా ఒకరైనా, నేను నీ నీడని నువ్వు నా నిజమని ఒప్పుకోగలరా ఎప్పుడైనా, రెప్పవెనకాల స్వప్నం ఎప్పుడెదురయ్యే సత్యం తెలిస్తే అడ్డుకోగలదా వేగం కొత్త
ఇంత బంగారు లోకం పిలిస్తే. వావ్. మిక్కీ గారు నెక్స్ట్ మూవీకి మాధవి గారికి. ఓ మై గాడ్, I'll be blessed if I could do so. థ్యాంక్ యూ. నాకు సింగర్ అవుదామని నేను వచ్చానండి ఇండస్ట్రీకి, బట్ మ్యాన్ డిసైడ్స్ అండ్ గాడ్ డిస్పోజెస్ ఉంది కదా, అలాగా ఏదో పోయి ఇంకేదో అయ్యామన్నమాట. ఓకే, శాస్త్రి గారు కూడా సింగర్ అవుదాం. నేను ఇప్పుడు వెనక్కి ఆగిపోయింది కూడా కేవలం వీళ్ళతో ఇలా మాట్లాడొచ్చు అన్నమాట. ఎస్, థ్యాంక్ యూ. సో మీరు ఎన్ని మార్క్స్ ఇస్తారండి? 10 on 10. సో అభినయ్. ఆదిత్య సారీ. సో నేను ఇదివరకు చెప్పినట్టు, సో మిక్కీ సార్ ఇప్పుడు శతమానం భవతి అన్న మ్యూజిక్ చేశారు, మళ్ళీ ఇప్పుడు మిస్టర్ అని ఒక మూవీ మెన్షన్ చేశారు. సో అందులో కూడా మీరు మ్యూజిక్ టీజర్ రిలీజ్ అయింది, మీరు విన్నట్టుంటే అది డిఫరెంట్ కైండ్ ఆఫ్ మ్యూజిక్ మళ్ళీ. సో ఏ సినిమాకి ఏ స్క్రిప్ట్కి దానికి తగ్గట్టు ఆయన మ్యూజిక్ చేస్తూ వచ్చారనమాట ఇప్పటికీ. సో ఇది కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. మోర్ దెన్ 1.2 million వ్యూస్ ఆన్ యూట్యూబ్ జూక్ బాక్స్. సో చాలా తక్కువ సినిమాలకు వస్తాయి, విదిన్ హార్డ్లీ 1 month కూడా అవ్వలేదు రిలీజ్ అయ్యి. సో కంగ్రాచులేషన్స్ టు మిక్కీ సార్, విష్ హిమ్ మోర్ సక్సెస్. ఆయన ఎంత సక్సీడ్ అవుతుంటే మాలాంటి వాళ్ళకి కూడా అంత సక్సెస్ వస్తుంది. మా అందరికి దివ్య. కొత్త సింగర్స్కి ఆపర్చునిటీ ఇచ్చి వాళ్ళని కూడా లైమ్ లైట్లోకి తీసుకొచ్చే పెద్ద మనసు మిక్కీ గారిది. ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆల్ ది సింగర్స్ మిక్కీ గారికి చాలా చాలా థ్యాంక్ యూ సార్. అండ్ వీఆర్ వెరీ బ్లెస్డ్ అండ్ we feel very pleasure and prestigious to be a part of your album. Hoping for more. Thank you. వెల్, మరి ఫైనల్గా శతమానం భవతి పాటతో మన ఈ చక్కటి ప్రోగ్రామ్ని ఒక ఫుల్ లెంత్గా పాడుకుందాం మళ్ళీ. ఈ పండగకి సంక్రాంతి అంతా శతమానం భవతి మనకు. Yeah, please. Actually, I should say, Keeravani sir, I took a lot of inspiration from him when it comes to, working with artists from here, like Bahubali, I noticed that he gave opportunity to so many singers from, Andhra and Telangana. So, that when he could have chosen, any singer from anywhere he wanted, but he gave, he pushed these singers. And when I saw that, I was really humbled, and I was like, that is so great of him to give opportunity to people from our state, So I think I should thank him for inspiring me to, because usually when we work, we have a certain mindset, oh, this song, okay, he should sing or something. But, sometimes we overlook, people around us. So I should thank him for inspiring me to work with more new artists and, fresh talent. So I think he is one of the great legends, and I look up to him as, I take a lot of inspirations from him, not only in music, but the things that he does. So thanks to him. So thank you. మరి ఒకసారి మెల్లగా తెల్లారిందే పాట పాడుకుందామా? పాటతో మెల్లగా తెల్లారిందో ఎలా, వెలుతురే తెచ్చేసిందో ఇలా, బోసి నవ్వు స్వాగతాలివిగో కనవేళ. సూపర్. అసలు ఎంత హాయిగా ఉందో, ఇంకా ఉంటే బాగుండు, ఇంకా టైం ఉంటే బాగుండు అనిపిస్తోంది. బట్ ఎనీవేస్, మరి ఈ సంక్రాంతికి అందరి ఎప్పుడు మీ డైరీ ఫుల్ ఉండాలి. మిక్కీ జేర్మేయర్ గారి మ్యూజిక్ డైరెక్షన్లో చక్కగా పాటలు పాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ ఈ సంక్రాంతికి శతమానం భవతి అందరిపై ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఇన్ ద టీవీ స్టూడియో. ఒక్కొక్కరికి పేరు పేరున కూడా ఒక్కసారి అందరికీ థ్యాంక్స్ చెప్తూ ఒక్కసారి అందరం లేచి నిలబడి శతమానం భవతి అందామా? 1 2 శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి. Thank you one and all, Mickey garu and all the crew. Thank you so much once again. ఇది మరి
ఎన్టీవీలో మనం జరుపుకున్న శతమానం భవతి సంక్రాంతి సంబరాలు మీ అందరూ బాగా ఎంజాయ్ చేశారని ఆశిస్తూ, మరి వెళ్ళని వాళ్ళు ఇప్పటికే చాలా మంది చూసేశారు. మరి వెళ్ళని వాళ్ళు మ్యాట్నీ షో, ఈవినింగ్ షో అన్ని కవర్ చేసేసి శతమానం భవతి చూసి సక్సెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. స్టే ట్యూన్ టు ఎన్టీవీ సైనింగ్.